Correct. Next chapter, speed, time, distance. Alright. Simple time, distance, కాలము, దూరము, వేగం. కాలము, దూరము, వేగం. రైట్, టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ వర్క్ అయిపోయింది, టైమ్ అండ్ డిస్టెన్స్ చూద్దాం. సో చాలా మంది రైట్ మళ్ళీ చెప్తా క్వాంటిటీలోకి వచ్చేసరికి రైట్ చాప్టర్ ఏదన్నా ఉందంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఆ చాప్టర్ను క్వశ్చన్ అనలైజ్ చేసుకోవడం కొంచెం కష్టం. వన్స్ ఆ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ అర్థం చేసుకుంటే రిమైనింగ్ ఏ చాప్టర్ అయినా ఇది. కానీ ఎక్కువ మంది ఫీల్ అయ్యేదంటే టైమ్ అండ్ డిస్టెన్స్ మీద క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు కొంచెం రైట్ సో డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. మెయిన్ రీజన్ ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో కన్వర్షన్స్ ఎక్కువ ఉంటాయి. కేఎంపిహెచ్ టు మీటర్ పర్ సెకండ్ ఆర్ మీటర్ పర్ సెకండ్ టు కేఎంపిహెచ్ అని చెప్పేసి. సో ఆ కన్వర్షన్స్ ఉండడం వల్ల ఎక్కువ డిఫికల్ట్ ఫీల్ అవుతుంటారు. ఒకసారి మనం ఆ కన్వర్షన్స్ కనుక ప్రాపర్గా స్పీడప్ అయితే రిమైనింగ్ అంతా ఈజీ క్వశ్చన్స్ అని. సో ఫస్ట్ స్టార్ట్ చేసే ముందర మూడింటికి రిలేషన్ చూద్దాం. రైట్, స్పీడ్ టైము రిలేషన్ తీసుకునేప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్గా చెప్తాం. రైట్, డిస్టెన్స్కు స్పీడ్కు తీసుకునేప్పుడు టైం కాన్స్టెంట్. రైట్, రెండు పారామీటర్ తీసుకునేప్పుడు మూడోది ఆటోమేటిక్గా కాన్స్టెంట్. డిస్టెన్స్ అండ్ టైం తీసుకునేప్పుడు స్పీడ్ కాన్స్టెంట్గా తీసుకుంటాం. సో ఫస్ట్ కేసు డిస్టెన్స్ కాన్స్టెంట్, 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. రైట్, 20 kmph పోతే 5 hours టైం పట్టింది. ఒకవేళ 50 kmph పడితే స్పీడ్ పెంచితే 2 hours. అంటే స్పీడ్ పెంచితే టైం ఏమవుతుంది, తగ్గుతూ ఉంది, డిక్రీజ్ అవుతుంది. సో స్పీడ్ పెంచితే టైం డిక్రీజ్ అవుతుంది, ఒకవేళ స్పీడ్ తగ్గిస్తే టైం ఇంక్రీజ్ అవుతుంది. ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతూ ఉంది. అంటే స్పీడ్ అండ్ టైం ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా, స్పీడ్ అండ్ టైం ఆర్ ఇన్వర్స్లీ. స్పీడ్స్ రేషియో 3:4, దెన్ టైం రేషియో ఈజ్ 4:3. ఎస్, క్లియర్. నెక్స్ట్ టైం కాన్స్టెంట్. ఇక్కడ నెక్స్ట్ టైం కాన్స్టెంట్ తీసుకున్నప్పుడు సో సేమ్ నేను ట్రావెల్ చేయాల్సిన టైం 5 hours అంతే. సో నేను 30 kilometers స్పీడ్ అవర్తో పోతే రైట్ కొంత డిస్టెన్స్ పోతా. స్పీడ్ పెంచితే అంతకంటే ఎక్కువ డిస్టెన్స్ పోతాం, స్పీడ్ తగ్గిస్తే అంతకంటే తక్కువ డిస్టెన్స్ పోతాం ఇన్ జనరల్ కేసు. సో టైం కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ అండ్ డైరెక్షన్ డిస్టెన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఆల్రెడీ మనం రేషియోస్ దగ్గర కూడా డిస్కస్ చేసినాం. ఇంకా టైం స్పీడ్ కాన్స్టెంట్. రైట్, కాన్స్టెంట్ యూనిఫామ్ స్పీడ్, సమవేగంతోనే వెళ్తూ ఉన్నా, అంటే ఆల్వేస్ 100 kmph తోనే వెళ్తాను. సో 2 hours ట్రావెల్ చేసి ఎంత దూరం పోతాం, రైట్ 1 hour ట్రావెల్ చేసి ఎంత దూరం పోతాం, నెక్స్ట్ 5 hours ట్రావెల్ చేసి ఎంత దూరం పోతాం. సో టైం తగ్గే కొద్ది దూరం రైట్ తగ్గుతుంది, టైం పెరిగే కొద్ది దూరం అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంటుంది. సో కాబట్టి టైమ్ అండ్ డిస్టెన్స్ ఆర్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. రైట్, 2 parametersని కంపేర్ చేస్తున్నాము. సో థర్డ్ పారామీటర్ కాన్స్టెంట్. డిస్టెన్స్ రేషియో 1:2 అయితే టైం రేషియో ఎంత 1:2. బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో అది మనకు కావాల్సిన కేసు. రైట్, క్లియర్. సో స్పీడ్ టైమ్ డిస్టెన్స్గా తీసుకుంటే సో ఈ మూడింటికి రిలేషన్ చెప్తారు మీరు జనరల్గా చూసుకుంటారు. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. రైట్, సో ఈ టైప్లో రైట్ రిప్రజెంట్ చేస్తారు. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఈక్వల్స్ టు ఎంత అంటే డిస్టెన్స్ బై టైం. రైట్, స్పీడ్ ఈక్వల్స్ టు ఎంత అంటే డిస్టెన్స్ బై టైం. టైం ఈక్వల్స్ టు ఎంత అంటే డిస్టెన్స్ బై స్పీడ్. రైట్, డిస్టెన్స్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత అంటే డిస్టెన్స్ బై టైం, టైం ఎంత అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇట్లా రిప్రజెంటేషన్ జనరల్గా తీసుకుంటూ వస్తుంటాం, ఇది కామన్గా. సో ఈ కేసు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీడ్ అండ్ టైం ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రైట్, జనరల్ ప్రొసీజర్లో యూజ్ చేసినారు. వీటిని ఎట్లా యూజ్ చేస్తాం అనేది ప్రాబ్లంలో చూద్దాం. రైట్, ఎట్లా యూజ్ చేస్తాం, రైట్ ఆ రిలేషన్స్ ఎందుకు డిస్కస్ చేస్తాం అనేది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు ఐడియా వస్తుంది. రైట్, ఇంకా కన్వర్షన్స్ చూద్దాం. ఫస్ట్ 1 kmph. 1 kmph నథింగ్ బట్ 1 kilometerకి మీటర్స్ ఎన్ని 1000 meters పర్ అవర్కి సెకండ్స్ ఎన్ని అంటే 3600 సెకండ్. 0 zeros క్యాన్సల్ అంటే ఎంత 10/36 మీటర్ పర్ సెకండ్ ఆర్ 5/18. రైట్, మీరు ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. 10/36 ఆర్ రైట్. ఏది ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్ అంటే అది మన ప్రాక్టీస్ని బట్టి. మనం ఈ టైప్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇది ఈజీగా ఉంటుంది, ఆ టైప్ ప్రాక్టీస్ చేస్తే అది ఈజీగా ఉంటుంది. దీనికి అర్థం ఏమని 1 kilometerను నేను 5/18 మీటర్ పర్ సెకండ్ అని రాసిన అంటే 5 మీటర్లు ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది 18 seconds. అది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ 5 meters ట్రావెల్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది 18 seconds. సో ఒకవేళ మీటర్ పర్ సెకండ్ను 1 meter per second కిలోమీటర్ పర్ అవర్ లెక్క మారుస్తే 1 మీటర్కు కిలోమీటర్స్ ఎన్ని. రైట్, దీనికి రివర్స్ 1/1000 1/3600 పైకి పోతుంది. సో 18/5 kmph. సింపుల్, కన్ఫ్యూజ్ కావద్దు.
కేఎం నుండి మీటర్స్ చిన్న వాల్యూలకి కన్వర్ట్ చేసేటప్పుడు చిన్నదాంతో మల్టిప్లై చేస్తాం. 5/18 అనేది స్మాలెస్ట్, 18/5 అనేది లార్జెస్ట్. మీటర్లో నుండి కిలోమీటర్ల కంటే పెద్ద వాల్యూలోకి మార్చాలి కాబట్టి మల్టిప్లికేషన్ బై లార్జెస్ట్ నెంబర్. ఈ రెండిట్లో పెద్దదాంతో మల్టిప్లై చేస్తాం, చిన్నదాంతో మల్టిప్లై. సో దీనికి అర్థం ఏమని, 18 కిలోమీటర్స్ను ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 5 అవర్స్. 18/5 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 5 అవర్స్. ఇక్కడైతే 5 మీటర్స్ను ట్రావెల్ చేయడానికి 18 సెకండ్స్. సో నేను ప్రాపర్గా అబ్జర్వ్ చేయడం వల్ల ఈ రెండింటిని, సపోజ్ 18 kmph అని కనపడింది అనుకుందాం, రైట్. మీటర్ పర్ సెకండ్ లెక్క మారుస్తే ఇంటూ 5/18, 18 క్యాన్సల్, ఆన్సర్ ఏమవుతుంది? 5 మీటర్ పర్ సెకండ్. అంతే. 18 మల్టిపుల్స్ వచ్చినాయి అనుకుందాం, 18 2s 36, అక్కడ ఏమవుతుంది? 5 2s 10 మీటర్ పర్ సెకండ్. అంతేనా? సో 18 మల్టిపుల్స్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రతిసారి ఇంటూ 5/18 వేయాలన్నా అవసరం ఉందా? డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే బెటర్. సో అందుకు కొన్ని 18 మల్టిపుల్స్ వస్తున్నాయి. 18 kmph అంటే రైట్ ఎంత? 5 మీటర్ పర్ సెకండ్. 18 మల్టిపుల్స్ 36 kmph ఎంత? 10 మీటర్ పర్ సెకండ్. 5 2s రైట్. 18 3s 54 kmph, 5 3s 15 మీటర్ పర్ సెకండ్. క్వశ్చన్లో ఎక్కడన్నా 15 మీటర్ పర్ సెకండ్ అని కనబడితే రైట్ 54 kmph అనేది మనకు రెండు రైట్ మైండ్లోకి రావాలి. 72 kmph అంటే 20 మీటర్ పర్ సెకండ్, రైట్. 108 kmph 18 6 are 1, సో 5 6 are 30 మీటర్ పర్ సెకండ్. 162 kmph 18 9s 162, 5 9s 45 మీటర్ పర్ సెకండ్, రైట్. ఓకేనా? సో 198 kmph 18 11s 198, 5 11s 55 మీటర్ పర్ సెకండ్. సో సమ్ రైట్ అప్లికేషన్ మీద మనం ఇంకా ఎగ్జామ్లో వేసరికి స్పీడ్ చేయొచ్చు, రైట్. ఆ ఐడియా ఉంటే చాలు. 18 మల్టిపుల్స్ కాకుండా 9 మల్టిపుల్స్ వచ్చింది అనుకో, 9 kmph అంటే ఎంత? ఇంటూ 5/18, 5 రైట్. 9 1s 9 2s 5 2s అన్నా. దీంట్లో సగం కాబట్టి దీంట్లో సగం, రైట్. 9 మల్టిపుల్స్ వస్తాయి, ఎక్స్ట్రా ఏమొస్తుంది? /2 అంతే. 18 మల్టిపుల్స్లో 5 మల్టిపుల్స్ వస్తాయి, 9 మల్టిపుల్స్కి వచ్చేసరికి /2. సో 9 kmph అంటే ఎంత? 5/2 మీటర్ పర్ సెకండ్, రైట్. 9 2s 18, 5 2s 10/2 అంటే ఎంత అవుతుంది? సో మనకు అవసరం లేదు 18 అంటే మనం 18 మల్టిపుల్స్గా తీసుకుంటాం కాబట్టి ఓన్లీ ఆడ్ నెంబర్స్ ఉండేవి తీసుకుందాం. 9 3s ఎంత? 27 kmph అంటే 5 3s 15/2 మీటర్ పర్ సెకండ్, రైట్. అర్థమవుతుంది నేను చెప్పే కేసెస్. నెక్స్ట్ 45 kmph 9 5s 5 5s 25/2 మీటర్ పర్ సెకండ్. 63 kmph నథింగ్ బట్ 9 7s, సో 5 7s 35/2 మీటర్ పర్ సెకండ్, రైట్. ఎగ్జామ్లో మనకి ఇక్కడ అన్ని అబ్జర్వ్ చేయండి. 2.5 7.5 12.5 17. సో 0.5 అని వచ్చిందంటే కంపల్సరీగా అవి ఏమంటే ఆన్సర్లో మనకు 9 మల్టిపుల్స్ ఉంటాయి. 9 మల్టిపుల్స్ అని మనం బ్లైండ్గా చేసేసుకోవచ్చు. 99 kmph ఎంత? 9 11s 99, 5 11s 55/2 మీటర్ పర్ సెకండ్, నథింగ్ బట్ 27.5. ఎస్, డౌట్ ఉంది ఎక్కడ ఏమైనా? అంటే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జామ్లలో ఎక్కువ 18 మల్టిపుల్, 9 మల్టిపుల్, 6 మల్టిపుల్స్ ఎక్కువ వస్తాయి. ఇవి కాకుండా వేరేటి వస్తే జనరల్ ప్రొసీజర్ ఇంటూ 5/18 ఇంటూ 18/5 అని కన్వర్ట్ చేస్తుంటాం. కానీ ఇవి వచ్చినప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోకూడదు అనేదానికే ఈ కేసు. అర్థమైందా? ఇవి వచ్చినప్పుడు మనం టైం వేస్ట్ చేయకూడదు. ఒకవేళ 6 మల్టిపుల్ వచ్చింది అనుకున్నాం, సపోజ్ 6 kmph అంటే మీటర్ పర్ సెకండ్ లెక్క మారుస్తే ఎంత? 6 మీన్స్ 18/3, సో /3 వస్తుంది. 5/3 మీటర్ పర్ సెకండ్, రైట్. ఒకవేళ నేను 30 kmph అన్నా, 6 5s 30, 5 5s 25/3 మీటర్ పర్ సెకండ్. అర్థమైంది అనుకున్నా? దీనికి అర్థం ఏమని? 25 మీటర్స్ను ట్రావెల్ చేయడానికి 3 seconds టైం పడుతూ ఉంది, రైట్. అది ఏదైనా కావచ్చు, రైట్. ఓకేనా? క్లియర్? సో కన్వర్షన్స్ కొంచెం మనం ఫాస్ట్గా చేయగలిగితే కనుక సాల్వేషన్ ఈజీగా చేసుకోవచ్చు. అయితే వీటిలో టైప్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి? బేసిక్ స్పీడ్, టైమ్, డిస్టెన్స్, ఆ మూడింటి మీద వచ్చి ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయడం. 2 వేరియబుల్స్ ఇచ్చి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, సింపుల్ క్వశ్చన్స్, రైట్. తర్వాత వేరియబుల్ చేంజెస్ అంటే
స్పీడ్ చేంజ్ అయింది, లేదా టైం చేంజ్ అయి ఉండొచ్చు, లేదా డిస్టెన్స్ చేంజ్ అయి ఉండొచ్చు. ఐ మీన్ ఏదో ఒక వేరియబుల్ చేంజ్ అయిపోయి ఆ కేసెస్ ఉంటాయి. తర్వాత రైట్, ఆ కేసెస్ కాకుండా యావరేజ్ స్పీడ్, సగటు వేగం అనుకోమని. సపోజ్ ఏ నుండి బి వరకు డిస్టెన్స్ సరే 2 ఉన్నాయి. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు XKMPH వేగంతో వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు YKMPH వేగంతో వస్తే రైట్, యావరేజ్ స్పీడ్ ఆఫ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, రైట్, మొత్తం దూరాన్ని కవర్ చేయడానికి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి యావరేజ్ స్పీడ్ ఎంత? జనరల్గా x+y/2 s ab/a+bనా? రైట్, యావరేజ్ స్పీడ్ ఐడెంటిఫై చేసినారు లేదా? ఫార్ములాస్ 2xy బై రైట్, అర్థమైంది, 2xy/x+y ఫార్ములా కేసు. ఫార్ములా లేకోకుండా చేయాలంటే టోటల్ డిస్టెన్స్ను ఈ రెండింటికి ఎల్సిఎం అనుకొని రైట్ జనరల్గా తీసుకోవచ్చు. యావరేజ్ స్పీడ్ అంటే అర్థం టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్. క్వశ్చన్ ఎట్లన్నాయి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్. సపోజ్ ఇక్కడ డిస్టెన్స్ డి అనుకుందాం, డి రైట్ ప్లస్ డి టోటల్ డిస్టెన్స్ అంతేనా? వెళ్ళేటప్పుడు డి, రిటర్న్ వచ్చేటప్పుడు డి బై టోటల్ టైం ఎంత అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత? d/x ప్లస్ d బై రైట్, ఇది కేసు. సో కింద ఎల్సిఎం XY, పైకి పోతే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది బైలో ఉండేది. d ప్లస్ డి ఎంత అంటే 2d, కింద d కామన్ తీస్తానా x+y, dd కామన్ 2xy బై దాని నుండి ఇది వచ్చింది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ నుండి ఈ ఫార్ములా. రైట్, క్వశ్చన్ నేను ఈ విధంగా ఫ్రేమ్ చేస్తున్నా. ఏ నుండి సి ఉంది, బి అనేది ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్, ఏ నుండి బి వరకు XKMPHతో వెళ్ళినా, బి నుండి సి వరకు YKMPHతో వెళితే రైట్, ఇప్పుడు టోటల్ యావరేజ్ స్పీడ్ ఎంత? ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి టోటల్ యావరేజ్ స్పీడ్ ఎంత? x+y/2 రైట్. రైట్, ఒకసారి చూడండి, ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్ ఉందో, ఇక్కడ నుండి కూడా, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో, ఇక్కడ నుండి ఇక్కడికి కూడా, అంటే అగైన్ 2xy/x+y. క్వశ్చన్ ఫ్రేమింగ్ మారిందంటే ఏ నుండి బికి వెళ్ళి బి నుండి సి, ఏకి రిటర్న్ వచ్చినా అని క్వశ్చన్ ఇచ్చిన, ఇక్కడ ఏ నుండి సికి ప్రయాణిస్తానా, బి అనేది మిడ్ పాయింట్, ఏ నుండి బికి ఒక డిస్టెన్స్, బి నుండి సికి ఒక డిస్టెన్స్. క్వశ్చన్ ఫ్రేమింగ్ మారింది కానీ మనకు ఏం రైట్ చేంజ్ ఏం లేదు. అర్థమవుతుంది క్వశ్చన్లో? రైట్, ఓకేనా ఈ పార్ట్? రైట్, నెక్స్ట్ ఇక్కడ కాకుండా ఇంకొక టైప్ చూద్దాం క్వశ్చన్స్. 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తున్నా రైట్, 3 డిఫరెంట్ స్పీడ్స్తో XYZ. రైట్, ఫార్ములా అయితే రైట్ 3xyz/xy+1 రాసుకుంటారు. ఫార్ములా తీసుకుంటే 2 అయినప్పుడు ఫార్ములా ఇది, అందుకు నేను ఫార్ములా చెప్పిన. ఫార్ములా లేకపోతే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్, కరెక్టే. కానీ 3 కేసెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ తీసుకో. ఆ డిస్టెన్స్ ఎంత అంటే ఎల్సిఎం ఆఫ్ గివెన్ స్పీడ్స్, ఈజీగా చేయొచ్చు మనం. రైట్, ఆ కేసు తీసుకొని చేస్తాం. రైట్, ఓకేనా? ఇవి మనకు మామూలుగా జనరల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇంకా వేరియబుల్ కేసెస్లో ఎట్లుంటాయంటే రైట్, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంత స్పీడ్తో వెళ్ళినాడు, రైట్, 5 minutes లేట్ అయింది. నెక్స్ట్ స్పీడ్ మార్చి వెళ్ళినాడు, 10 minutes ముందే వెళ్ళిపోయినాడు. అయితే మన నార్మల్ స్పీడ్ ఎంత? రైట్, ఐ మీన్ కరెక్ట్ స్పీడ్ ఎంత, లేదంటే కరెక్ట్ టైం ఎంత, లేదా స్కూల్కు వాడి ఇంటికి ఉండే దూరం ఎంత, డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ హౌస్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఫ్రేమింగ్ చేస్తూ ఉంటాడు. సో వాటిని బట్టి మనం సాల్వ్ చేస్తూ వస్తాం. సో అక్కడ క్వశ్చన్ అవన్నీ ఆ వేరియబుల్ కేసెస్లో కనిపిస్తాయి. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి స్టాపేజెస్, బస్సు వెళ్తా ఉంది, మధ్యలో ఎక్కడన్నా స్టాప్ అయింది, ఇట్లా స్టాపేజెస్ ఇన్ని ఉన్నాయి, అయితే టోటల్ టైం ఎంత టైం టేకెన్. రైట్, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మనకు కనపడుతూ ఉంటాయి. స్టాపేజెస్ క్వశ్చన్ చూద్దాం. నాకు 5 స్టాపేజెస్ ఉన్నాయి అనుకుందాం. రైట్, 5 స్టాపేజెస్ ఉన్నాయి. రైట్, సరే, డెస్టినేషన్కు రైట్ ఎన్ని గ్యాప్స్? రైట్, సపోజ్ ఇక్కడ ఇదే చూద్దాం. రైట్, ఇక్కడ నుండి ఇక్కడికి స్టాపేజ్ ఏమన్నా ఉందా? లేదు. ఇక్కడ నుండి ఇక్కడికి 1 స్టాపేజ్ ఉంది. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 2 గ్యాప్స్. ఇక్కడ నుండి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒకటి. రైట్, అట్లా 5 స్టాపేజెస్ అంటే ఎన్ని ఉంటాయి? 6 గ్యాప్స్. 10 స్టాపేజెస్ ఉంటే 11. ఐ మీన్ ఆ విధంగా మనం తీసుకుంటూ ఉంటాం. సో ఆ విధంగా తీసుకొని మనం చేస్తూ వస్తాం. సో అవి జస్ట్ అనలైజ్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రైట్ ఈ చాప్టర్లో లేకపోయినా నెక్స్ట్ ట్రైన్స్ దీని రిలేటెడ్, సో దాంట్లో క్వశ్చన్స్ కవర్ అవుతాయి.
ట్రైన్స్ ఎక్కువ మోడల్స్ ఉంటాయి. సో ట్రైన్స్ కాన్సెప్ట్ దానికి ముందు చెప్పేసి అక్కడ కంటిన్యూ చేద్దాం. కన్వర్షన్స్ ఇక్కడ ఎక్కువ యూజ్ కావు, కానీ ట్రైన్స్లో ప్రతి క్వశ్చన్కు యూజ్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నా. ట్రైన్స్లో ప్రతి క్వశ్చన్ కన్వర్షన్స్ యూజ్ చేయాలి. డిస్టెన్స్లో ఎక్కువ యూజ్ చేయాలి. టైం కన్వర్షన్స్ బాగా ఐడియా ఉందనుకుంటున్నా. సో 1 అవర్కు ఎన్ని సెకండ్స్? 3600 సెకండ్స్. 1 అవర్కు ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. 1 మినిట్కు ఎన్ని సెకండ్స్? సో 2 16 కదా కన్వర్షన్. సపోజ్ నేను హాఫ్ అన్ అవర్ అంటే ఎన్ని మినిట్స్? హాఫ్ అన్ అవర్ అంటే ఎన్ని మినిట్స్? 30 ఇంటూ 60. ప్రతిసారి మైండ్లోకి రావడం వల్ల ఇంటూ 60. ఎగ్జామ్లో పోయి ఇంటూ 60 వేస్తా కూర్చుంటే టైం వేస్ట్. సో రైట్, హాఫ్ అన్ అవర్ అన్నా, హాఫ్ మినిట్ అన్నా కూడా 30 సెకండ్స్. 1/2 అని కనపడితే 30, 1/3 అని కనపడితే 20 ఇంటూ 60 అనేది మైండ్లో రన్ చేయండి ఫాస్ట్గా. 2/3 అంటే 40, 1/5 అంటే 12, 1/4 అంటే 15, రైట్. 3/4 అంటే 45, రైట్. సో మనకు ఫాస్ట్గా రావాలి. 4/5 అంటే 48, 2/5 అంటే 24, 1/6 అంటే 10, 1/12 అంటే 1/15 అంటే 4, రైట్. 1/20 అంటే రైట్. సో వాటిని బట్టి మనం చేస్తా వస్తాం. మనకి ఏది కావాలంటే అది. 5 రైట్, ఎస్, ఓకే, ఆల్మోస్ట్ కవర్. ఎస్. 3/5 అంటే 36. సో ఇట్లా ఫ్రాక్షన్స్ ఏ వచ్చినా సరే మనం రెడీగా ఉంటాం చేయడానికి. ఓకేనా? సో ఇచ్చిన దాన్ని బట్టి మనం చేసుకుంటూ వస్తాం. ఇచ్చిన దాన్ని బట్టి మనం చేస్తాం. టైం కన్వర్షన్కు స్పీడ్ కన్వర్షన్స్కు కనుక డిలే కాకపోతే మనకు ఈ చాప్టర్ ఈజీ. వాటి దగ్గర మనం స్ట్రక్ అయితే ఇంటూ 5/18 ఇంటూ 18/5 అని ఆలోచిస్తున్నాం చూడండి, అక్కడ నీకు టైం వేస్ట్ అవుతుంది. సో దానివల్ల ఈ చాప్టర్ ఏం ఫీల్ అవుతారంటే టైమ్ అండ్ డిస్టెన్స్ డ్రై టాపిక్ అర్థమెటిక్లో అనుకుంటారు. కానీ క్వాంట్లో డ్రై టాపిక్ ఏది అంటే ఆల్రెడీ డిస్కస్ చేసిన దాని ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ మనకు, రైట్. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి మనకు రైట్ మనకు తీసుకుంటే కనుక టైం డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఉంది, రైట్. కన్వర్షన్స్ ఇప్పుడు చెప్పండి కొన్ని చూసి ఇక్కడ ఉన్నాయి. 36 kmph అంటే ఎంత? 10 మీటర్ పర్ సెకండ్. 15 మీటర్ పర్ సెకండ్ అంటే kmph లెక్కే 54, రైట్. 8 5 3s 18 3s. 1 kmph నథింగ్ బట్ 5/18 మీటర్ పర్ సెకండ్, రైట్. కన్వర్షన్స్ జస్ట్ చూస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. 1 మీటర్ పర్ సెకండ్ అంటే kmph లెక్కే 18/5 kmph. 16 మీటర్ పర్ సెకండ్ అంటే రైట్. 16 అనేది ఎగ్జాక్ట్ మల్టిపుల్ కాదు, ఆటోమేటిక్గా 16 ఇంటూ 18/5, రైట్. 5 1s 5 3.2 18 2s 36 54 57. సో 57.6 kmph. రానేటి మనం జనరలైజ్ చేస్తాం, వచ్చినట్టు ఫాస్ట్ చేస్తాం. 20 మీటర్ పర్ సెకండ్ 72 5 4s 18 4s. నెక్స్ట్ క్వశ్చన్. 52 kmph ఎగ్జాక్ట్ మల్టిపుల్ లేదు. 52 ఇంటూ 5/18 2 9s 2 26 26 5s 130/9 మీటర్ పర్ సెకండ్, రైట్. మిక్స్డ్ ఫ్రాక్షన్ లేక మారుస్తే 9 1s 9 40 9 3s 9 4s 36 14 4/9 మీటర్ పర్ సెకండ్ 14 4/9 మీటర్ పర్ సెకండ్, రైట్. ఫాస్ట్గా కన్వర్షన్. 45 kmph 9 మల్టిపుల్ 9 5s. సో 5 5s 25/2 మీటర్ పర్ సెకండ్, డైరెక్ట్ రాస్తాం. 35 kmph, రైట్. 35 ఇంటూ 5/18 35 5s, రైట్. 175/18 18 9s 162 పోతే 9 13/18 మీటర్ పర్ సెకండ్, రైట్. ఓకేనా? డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, రిపీట్ చేస్తా. సో కన్వర్షన్స్ ఫాస్ట్ చేయడానికి కొన్ని చూస్తున్నాం అంతే. 12 kmph 12 అనేది 6 మల్టిపుల్ 6 2s 5 2s 10/3 6 మల్టిపుల్ వస్తే /3 9 మల్టిపుల్ వస్తే /2, రైట్. మనం చెప్పింది అదే కదా. 18 మల్టిపుల్స్ వస్తే డైరెక్ట్గా ఇంటూ 5 చేసేసి వేసేస్తాం. 32 kmph 32 ఇంటూ మీటర్ పర్ సెకండ్ లేక మార్చాలంటే స్మాలెస్ట్ వాల్యూ కంటే స్మాలెస్ట్ నెంబర్, లార్జెస్ట్ లేకంటే లార్జెస్ట్. 2 9s 2 16s 16 5s 80/9 మీటర్ పర్ సెకండ్, నథింగ్ బట్ 8/9 మీటర్ పర్ సెకండ్. మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే ఎక్కువ మీకు క్వశ్చన్స్లో ఆన్సర్స్ అన్నీ ఉంటాయి, ఫ్రాక్షన్ ఉండదు. మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క మళ్ళీ అక్కడే నీకు టైం డిలే అయ్యేది.
11 మీటర్ పర్ సెకండ్ కేఎంపిహెచ్లో మారుస్తాయి 11 ఇంటూ 18/5 5 1s 5 2.2 18 2s 36 39 సో 39.6 కేఎంపిహెచ్ రైట్. మనం ఫాస్ట్గా క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 125 మీటర్ పర్ సెకండ్ 525s 125 25 ఇంటూ 18 ఎంత 25 ఇంటూ 18 450 కేఎంపిహెచ్ రైట్. రాయాల్సిన అవసరం ఉంది రైట్ నో నీడ్ 525s 125 సో 18 ఇంటూ 25 అంతా 450. నెక్స్ట్ 130 అంటున్నాడు రైట్. 526 సార్ 18 ఇంటూ 26 ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ ఒక 18 యాడ్ చేయొచ్చు 468 కేఎంపిహెచ్ అండ్ 18 ఇంటూ 26. నెక్స్ట్ 25 మీటర్ పర్ సెకండ్ 5 5s 25 18 5s 90 కేఎంపిహెచ్. కన్వర్షన్స్ కోసం మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకోకుండా ఉండడానికి స్పీడప్ చేస్తున్నాం. నెక్స్ట్ 60 మీటర్ పర్ సెకండ్స్ 5 12s రైట్. 18 12s ఎంత 18 12s నాకు కావాల్సింది 216 రైట్ 216 కేఎంపిహెచ్. 10 మీన్స్ 5 2s సారీ అప్పుడు 18 2s ఎంత 36 కేఎంపిహెచ్ రైట్. ఓకేనా రైట్. 144 కేఎంపిహెచ్ మీటర్ పర్ సెకండ్ ఎంత 18 8s 5 8s 40 మీటర్ పర్ సెకండ్. మనకు కావాల్సిందే రైట్ స్పీడ్గా చేయడం రైట్. 45 కేఎంపిహెచ్ మీటర్ పర్ సెకండ్ ఎంత 9 మల్టిపుల్ సో 9 5s 5 5s 25/2 మీటర్ పర్ సెకండ్ రైట్. మనకు ప్రాక్టీస్ మీద ఇంకా స్పీడప్ కావాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ప్రాక్టీస్ మీద మనం ఇంకా స్పీడప్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఓకేనా. ప్రాబ్లమ్స్ చూద్దాం. కన్వర్షన్స్ ఇవన్నీ జనరల్గా చూస్తాను. సో ప్రాబ్లమ్స్లో అనలైజ్ చేయడానికి ట్రై చేయండి రైట్. బాగా అనలైజ్ చేయడానికి బాగా క్వశ్చన్స్ను ట్రై చేయండి రైట్. క్వశ్చన్స్ A car travels from A to B which is 260 kilometers far going by 40 kmph. Find the time taken by car to cover both side distances. ఒక కారు 40 కిలోమీటర్ల వేగంతో 40 km/h వేగంతో ఏ నుండి బికి వెళ్ళి తిరిగి రావాలన్నా ఎంత సమయం పడుతుంది? ఏ నుండి బి మధ్య దూరం 260 కిలోమీటర్లు. బేసిక్ క్వశ్చన్. ఆన్సర్ 520/40 రైట్. 2xy కాదు ఇక్కడ మనకు రైట్. వాడు యావరేజ్ స్పీడ్ అడగడం ఇక్కడ జస్ట్ ఏమన్నాడు ఏ నుండి బికి డిస్టెన్స్ ఎంత అన్నాడు 260. వెళ్ళేటప్పుడు 260 వచ్చేటప్పుడు 260 టోటల్ ఎంత ట్రావెల్ చేసింది 520 కిలోమీటర్స్ ట్రావెల్ 260 + 260 లేదా 2 × 260. టైం ఎంత సారీ స్పీడ్ ఎంత అన్నాడు క్వశ్చన్లో 40 kmph. సో టైం ఎంత అంటే 520/40 13 hours. 13 hours యూనిట్స్ ఇంపార్టెంట్ మనకు రైట్. సరిపోతుంది. ఎట్లా ఏం చేయొచ్చు రైట్. ఎట్లా చేసుకునే ఓకే. ఎస్ 260/40 0 0 4 1s 4 6.5 6.5 6.5 ఎస్ ఎట్లయినా ఓకే ఇక్కడ రైట్. నో ప్రాబ్లం. ఎట్లా చేసుకున్నా ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ కవర్స్ 400 meters going by 12 meter/second. Find time taken to cover the distance. ఒక వ్యక్తి 400 మీటర్లు 12 మీటర్/సెకండ్ వేగంతో నడిచిన మొత్తం దూరం ప్రయాణించటకు పట్టు కాలం టైం రైట్. డిస్టెన్స్ బై అంటే 400 స్పీడ్ 12 అంతేనా. 4 3s 400s 100/3 నథింగ్ బట్ 33 1/3 seconds. ఆల్రెడీ 33 1/3 ఉంది. మళ్ళీ మీరు 33 seconds 20 అని రాయొద్దు రైట్. ఆప్షన్లో కన్ఫ్యూజ్ చేయడానికి 33 20 seconds అని ఇచ్చినచ్చు. కానీ ఇక్కడ 33 1/3 seconds. సెకండ్స్ నుండి నువ్వు మినీ సెకండ్స్లోకి లేదా మైక్రో సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 కాదు, అక్కడ 100లలోకి మారిపోతుంది రైట్. సో ఆ కేసెస్ 33 1/3 seconds లేదా 33.33 seconds రైట్. క్లియర్ రైట్. వెరీ బేసిక్ నేను చెప్పేది వెరీ బేసిక్. లేదా దీన్ని ఇట్లయినా రాసుకోవచ్చు. 12 meters ట్రావెల్ చేయడానికి 1 second టైం పడితే 400 meters ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? యూనిటరీ మెథడ్ అంతే కదా మనకు. సో ఇట్లయినా మనం ఎట్లా చేసుకుంటున్నాం అనేది మ్యాటర్. వెరీ బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి మనకు ఫార్ములా అది కష్టం కాదు. ఫార్ములా నథింగ్ బట్ రిలేషన్ బిట్వీన్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్. డిస్టెన్స్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం. దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి బేసిక్ మెథడ్లో బేసిక్ క్వశ్చన్స్ అన్ని ఫార్ములానే యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్.
ఏ కార్ ట్రావెల్స్ విత్ స్పీడ్ ఆఫ్ 18 మీటర్ పర్ సెకండ్. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 300 కిలోమీటర్స్. ఒక కారు 18 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణించును. ఆ కారు 300 కిలోమీటర్లు ప్రయాణించుటకు ఎంత కాలం పట్టును? రైట్, కేసెస్ నెంబర్ ఉన్నాయి. సో కిలోమీటర్స్ను మీటర్స్ లేకన్నా మార్చండి, లేదంటే టైంను స్పీడ్ను KMPH లేకన్నా మార్చు. స్పీడ్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ? 18 మీటర్ పర్ సెకండ్. 18 మీటర్ పర్ సెకండ్. రైట్, 18 into 18/5 KMPH. ఇప్పుడు టైం కావాలంటే డిస్టెన్స్ 300 బై స్పీడ్ ఎంత? 324/5. 18 into 18 324/5 KMPH. రైట్, ఇది పైకి పోతే కనుక 300 into 5 1500/324. రైట్, క్యాన్సిలేషన్. రైట్, ఓకే, 4th ఎస్ 4 8s 1s. పైన తీసుకుంటే కనుక 4 3s 4 7s 5s. అగైన్ 3తో పోతుందా? 3 27s. రైట్, 3 1s 3 2s 3 5s. 125/27 అవర్స్. అక్కడికి ఎండ్ కాదు, మార్చండి దాన్ని. 125/27 అంటే రైట్ 27తో 27 5s అంటే 135. 27 4s 108 పోతే 417/27 అవర్స్. 417/27 అవర్స్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకవేళ దీన్ని ఇంకా మార్చింటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడికి ఇచ్చింటే హ్యాపీ, ఇక్కడికి ఇవ్వలేదంటే 4 hours ఎన్ని మినిట్స్? 17/27 into 60 minutes. అంతేనా? 3 9s 3 20s. ఓకే, 4 hours 20 into 17 means 340/9 minutes. రైట్, 4 hours 9 3s 27 70 9 7s 63 పోతే రిమైనింగ్ ఎంత? 34 hours 37 7/9 minutes. దీన్ని ఆ విధంగా మార్చిన. రైట్, అక్కడికి ఆన్సర్ లేదు. మినిట్స్ ఏం చేస్తాం? అగైన్ ఏమవుతుంది? 4 hours 37 minutes 7/9 into 60 seconds. 3 3s 3 20s. సో 4 hours 37 minutes 27s 140/3 seconds. రైట్, నథింగ్ బట్ 3 4s 3 6 46 2/3 seconds. ఇక్కడికి వచ్చింటే ఆన్సర్ ఈజీ, కానీ ఇక్కడ నుండి ఇక్కడికి రావడమే రైట్ మనం ఎక్కువ కన్వర్షన్స్ కోసం టైం వేస్ట్ చేస్తా, ప్రాబ్లమ్ డిఫికల్ట్ అని మాట్లాడకూడదు. రైట్, సో అది మనం రైట్ క్యాల్కులేషన్ పార్ట్ స్పీడప్ కావాలి. ఎస్, ఓకేనా? బేసిక్ క్వశ్చన్స్. రైట్, దీన్ని నార్మల్గా చేసి ఏం చేస్తాం? 18 మీటర్స్కు ఎంత టైం పడుతుంది? 1 second టైం పడుతుంది. టోటల్ ఎంత టైం అన్నాడు? టోటల్ డిస్టెన్స్ ఎంత అన్నాడు? 300 కిలోమీటర్స్ అన్నాడు. కాబట్టి 300 into మీటర్స్ లేక మారుస్తే ఎంత? 1000 మీటర్స్కు ఎంత? ఈ సెకండ్స్లో వస్తుంది. అవర్స్ లేక మార్చాలంటే ఏం చేస్తాం? బై 3600 అట్లా క్యాలిక్యులేషన్ చేంజెస్ చేయాల్సి. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఈజీ క్వశ్చన్స్ కోసం మనం అంత స్ట్రగుల్ కాం. క్వశ్చన్స్ డిఫికల్ట్ అయ్యే కొద్దీ మనం మెథడ్స్ మారుస్తూ వస్తాం. ఏ కార్ రన్స్ అట్ ది స్పీడ్ ఆఫ్ 72 km/h. హౌ మచ్ టైమ్ టేకెన్ విల్ ఇట్ టేక్ టు కవర్ 300 meters? రైట్, ఒక కారు 72 km/h వేగంతో 72 km/h చూస్తాను ఎంత? అది 18 4s. రైట్, 5 4s 20 m/s. కన్వర్షన్ మైండ్లో జరిగిపోవాలి. అయితే 300 మీటర్లు ప్రయాణించుటకు టైం ఎంత? 21s 20 15s. సో టైం ఎంత? 15 seconds. ఓకేనా? రైట్, ఇట్లయినా రాసుకోవచ్చు. 20 మీటర్స్కు 1 second అయితే 300 మీటర్స్కి ఎంత? 20 into 15 1 into 15 15. రైట్, ఓకే. సో నో బేసిక్ క్వశ్చన్స్ అన్ని మనం జనరల్గా చేస్తాం. రైట్, నెక్స్ట్ పోయే కొద్ది క్వశ్చన్ అనలైజింగ్ చేసి చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ డిస్టెన్స్ మే బీ కవర్డ్ బై ఎ ట్రైన్ ఇన్ 80 minutes గోయింగ్ బై 64 km/h? ఈ క్వశ్చన్ చదవండి బాగా. ఒక రైలు గంటకి 64 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న 80 నిమిషాలలో ఎంత దూరం ప్రయాణించాలి? గంట అంటే ఎన్ని మినిట్స్? 60 నిమిషాలకు ఎన్ని కిలోమీటర్లు పోతుంది? 64 కిలోమీటర్లు. అంతేనా వాడిచ్చింది? వాడికి కావాల్సింది ఎంతసేపు అంట?
80 మినిట్స్కి 80 నిమిషాలకి ఎంత పోతుంది అంతేనా రైట్ సో 23s 24s 64 4 256/3 కిలోమీటర్స్ 3 8s 3 5s 85 1/3 కిలోమీటర్స్ రాయొచ్చా లేదు నార్మల్గా రాసుకుంటే రాసుకోండి స్పీడ్ ఎంత 64 km/h టైం ఎంత అన్నాడు 80 మినిట్స్ని అవర్స్లోకి మార్చాలంటే సో 23s 24s నథింగ్ బట్ 4/3 అవర్స్ డిస్టెన్స్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం 64 ఇంటూ 4/3 256/3 85 1/3 km ఎస్ మనం ఎట్లా చేస్తున్నాం అనేది మ్యాటర్ ఎంత స్పీడ్ రైట్ ఇక్కడ అంతా డిపెండ్స్ మరి బేసిక్ క్వశ్చన్స్ ఏవి రైట్ బేసిక్ క్వశ్చన్స్ ఎంత స్పీడ్ చేస్తున్నాం అనేది డిసైడ్ అవుతుంది సో క్వశ్చన్స్ మారే కొద్దీ మనం రిసీవింగ్ ఎట్లా చేస్తాము రైట్ వాటిని ఎట్లా సాల్వ్ చేద్దామని చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ A man can cover 80 meters in 12 seconds. Find his speed in km/h. రైట్ ఒక వ్యక్తి 80 మీటర్లను 12 సెకండ్లలో వెళ్ళగలడు అతని వేగం గంటకి ఎంత స్పీడ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం 80/మీటర్/సెకండ్లో ఉంది డైరెక్ట్గా దాన్ని km/hలోకి మార్చాలంటే ఇంటూ 18/5 5 1s 5 16s 4 4s 4 3s 3 1s 3 6 6 into 4 24 km/h ఇట్లా చేయడం ఒకటి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 80/12 రైట్ 4 20s 4 3s 20/3 మీటర్/సెకండ్ బై 3 ఉందంటే ఆన్సర్ ఏమంటది 6 మల్టిపుల్ 5 4s కాబట్టి 6 4s అంతా 24 km/h అది మైండ్లో ఉంటే డైరెక్ట్ ఆన్సర్స్ చెప్పొచ్చు ఎస్ క్లియర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ దీనికి ఇట్లయినా చేసుకోవచ్చు 80 మీటర్స్కి ఎంత టైం పట్టింది 12 సెకండ్స్ అయితే వాడు గంటకు అంటే ఎన్ని సెకండ్లు ఉంటాయి 3600 సెకండ్స్కు డిస్టెన్స్ ఎంత 12 ఇంటూ 300 80 ఇంటూ 300 వాల్యూ ఏమవుతుంది 24,000 నథింగ్ బట్ 24 km/h రైట్ కేస్ రేస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి సో మనం ఏది చేసినా బెటర్ నెక్స్ట్ ఏ కార్ వెన్ ఇంక్రీజెస్ ఇట్స్ యూజువల్ స్పీడ్ by 30%, it would reach certain destination 2 hours early. Find usual time taken by car to cover same distance. Right answer చెప్పండి క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పండి ఒక కారు దాని మామూలు వేగం కంటే 30% పెంచిన గమ్యాన్ని 2 గంటలు ముందుగానే చేరుకొనెను గమ్యస్థానాన్ని చేరుకోవటకు మామూలుగా పట్టే కాలం ఎంత రైట్ ఓకే డైరెక్ట్ చేద్దాం ఫస్ట్ ఒకసారి అనలైజ్ చేద్దాం క్వశ్చన్ నార్మల్ స్పీడ్ రైట్ ఏమన్నాడు ఇంక్రీజ్డ్ అన్నాడు ఇంక్రీజ్డ్ స్పీడ్ పెరిగిన తర్వాత వేగము మామూలు వేగము ఓకేనా సో నార్మల్ స్పీడ్ ఎంత ఉంది వాడు ఇచ్చినాడు కదా రైట్ నార్మల్ స్పీడ్ ఎంత అనుకోవచ్చు 100 అనుకుంటే పెరిగిన తర్వాత ఎంత అవుతుంది 130 అంతేనా సో స్పీడ్ రేషియో 10:13 రైట్ డిస్టెన్స్ గురించి ఏమంటా మాట్లాడినా డిస్టెన్స్ డెస్టినేషన్ సేమ్ సో స్పీడ్ అండ్ టైం ఏమవుతాయి టైం ఏమవుతుంది మనకు 13:10 రైట్ ఓకేనా రైట్ మామూలుగా అయితే 13 భాగాల్లో పోవాలి ఇప్పుడు ఎంతతో పోయింది 10 భాగాల్లో గ్యాప్ ఎంత ఉంది 3 parts సో 13 - 10 ఈ 3 partsకు రైట్ ఎంత టైం పట్టింది అన్నాడు 2 hours ఎర్లీగా పోయింది అయితే నార్మల్గా వెళ్తే ఎంత టైం పడుతుంది నార్మల్గా అడిగింది నార్మల్గా వాడు అడిగింది కూడా ఫైండ్ యూజువల్ టైం 13 partsకి ఎంత నార్మల్ టైం మామూలుగా వెళితే వానికి పట్టు కాలము 13 partsకి ఎంత రైట్ సో 13 2 26/3 hours నథింగ్ బట్ 8 2/3 hours నథింగ్ బట్ 8 hours 40 minutes అంతేనా రైట్ సో ఎగ్జామ్కి పోయేసరికి ప్రతిసారి టైము స్పీడ్ అండ్ టైం ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని కాకుండా స్పీడ్ని డైరెక్ట్ రాద్దాం ఎంత టైం పెరిగింది 30% పెరిగింది రైట్ చేంజ్ ఎంత అన్నాడు టైం స్పీడ్ 30% పెరగడం వల్ల 2 hours అంతేనా అయితే రైట్ ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం నార్మల్గా వెళ్ళే టైము ఇప్పుడు ఎంత దూరం అవుతుంది స్పీడ్ 30% పెరిగింది అంటే డిస్టెన్స్ కూడా ఎంత ఇంక్రీజ్ అవుతుంది 30% ఇంక్రీజ్ అవుతుంది అంటే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అవుతుంది 130 అర్థమైందని నేను చెప్పేది 30% స్పీడ్ పెరిగితే డిస్టెన్స్ కూడా ఎంత దూరం ఎక్కువ పోయి ఉంటుంది అదే టైంలో
సేమ్ టైంలో డిస్టెన్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 30% ఇంక్రీజ్ అవుతుంది. నేను డిస్టెన్స్కు టైంకు రిలేషన్ తీసుకుంటున్నా. 30% స్పీడ్ పెరిగింది అంటే 30% ఎక్కువ డిస్టెన్స్ పోయింది. ఎంతసేపట్లో? 2 అవర్స్లో. 130% పోవడానికి తీసుకునే టైమే నాకు నార్మల్ టైం. క్లియరా? ఇది అర్థం చేసుకోగలిగితే ఇదంతా రాయాల్సిన అవసరం ఉండదు. 30కి 2 అవర్స్ అయితే 130కి ఎంత? 0 0 క్యాన్సల్, సేమ్ 26/3 నథింగ్ బట్ 8/2/3 8 hours 40 minutes. క్లియర్? ఈ స్టెప్ అర్థమైందా? ఎస్. ఇక్కడ నేను స్పీడ్ ఇచ్చాను, నేనేం తీసుకుంటున్నా? డిస్టెన్స్ను టైంను వేరీ చేస్తున్నా. 30% ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయడానికి 2 hours టైం పడితే టోటల్ మామూలు టైంలో ఎంత టైం సరే మామూలు టైంలోనే వెళ్తే ఎంత దూరం వెళ్తుంది అంటే 130% వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ చెప్పండి. ఏ ట్రైన్ లీవ్స్ ఢిల్లీ స్టేషన్, రైట్ ఇక్కడ నుండి క్వశ్చన్స్ బాగా చూడండి. 1.5 hours లేట్ అండ్ ఇంక్రీజెస్ ఇట్స్ స్పీడ్ బై 10% అండ్ రీచ్డ్ పాట్నా ఆన్ షెడ్యూల్డ్ టైం. ఫైండ్ యూజువల్ టైం టేకెన్ బై ట్రైన్. సో రైట్ వాడే ఇచ్చినాడు. ఒక రైలు ఢిల్లీ నుంచి 1.5 గంట ఆలస్యంగా బయలుదేరి దాని వేగాన్ని 10% పెంచిన పాట్నాకి సరైన సమయానికి చేరుకొనెను. అయితే మామూలుగా ఢిల్లీ నుంచి పాట్నాకు ఎంత సమయం పడుతుంది? సేమ్ టైప్ క్వశ్చనే. అక్కడ డెస్టినేషన్కు ముందే రీచ్ అయింది అన్నాడు, ఇక్కడ కొంచెం లేట్గా వెళ్ళి డెస్టినేషన్కు ఆన్ టైం పోయింది, షెడ్యూల్డ్ టైంకి పోయింది. ఎంత స్పీడ్ ఇంక్రీజ్ అయింది అన్నాడు? సో 10%కు ఎంత టైం ఇచ్చినాడు? 1.5 hour నథింగ్ బట్ 3/2 hours. అయితే 1.5 hour మీన్స్ 3/2 hours. అయితే ఇప్పుడు నార్మల్ టైం ఎంత పడుతుంది? 110. రైట్, 110కి ఎంత? రైట్, 0 0 క్యాన్సల్, 11 into 3/2 33/2 hours. నథింగ్ బట్ 16 1/2 hour, 16 hours 30 minutes. రైట్, స్పీడ్ పెంచిన తర్వాత అది ట్రావెల్ చేసిన టైం ఎంత? రైట్, నార్మల్ టైం అడగలేను, ఇంక్రీజ్డ్ అయిన తర్వాత ఫైండ్ ది టైం ఆఫ్టర్ ఇంక్రీజింగ్ రైట్ ఇట్స్ స్పీడ్. 10% కాదు 100%. లేదా 16 to 1/2లో ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 3/2 సబ్ట్రాక్ట్ చేస్తాం. 1.5 hour లెస్ చేస్తే ఎంత అవుతుంది? 15 hours. స్పీడ్ పెరిగిన తర్వాత 15 hours వెళ్ళిపోయింది. ఆ 1.5 hour అనేది డిలే టైం. రైట్, అది కూడా కలిపితే నార్మల్ టైం ఎంత అవుతుంది మనకు? 16.5 hours. సో ఇంక్రీజ్డ్ టైం అడిగితే 100. రైట్, ఇంక్రీజ్డ్ అయినప్పుడు డిక్రీజ్డ్ అయినప్పుడు ఆ కేసున. రైట్, అర్థమైందని నేను చెప్పే కేసు. రైట్, సేమ్ ఇదే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్లియర్? A train reduced its speed by 2/5 of its usual speed and reached certain destination 3 hours late. Find present time taken to reach destination. ఒక రైలు దాని వేగంలో 2/5 వంతు తగ్గించుకొనిన 3 గంటల ఆలస్యంగా గమ్యాన్ని చేరుకొను. వేగం తగ్గించిన తరువాత గమ్యాన్ని చేరుటకు ఎంత పడుతుంది? 2/5 అంటే ఎంత పర్సెంట్? రైట్, పర్సెంటేజెస్ మర్చిపోలే కదా. 2/5 into 100 5 20s 22 40. ఎంత స్పీడ్ డిక్రీజ్ చేసింది? అది 40% స్పీడ్ తగ్గించుకోవడం వల్ల. రైట్, ఏమన్నాడు? డెస్టినేషన్ 3 hours లేట్. అంటే ఆ 40 hours-కు 3 hours అయితే ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది ఎంత? నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత? రైట్, పార్ట్స్లో కాదు పర్సెంటేజ్లో రాస్తున్నా. 40%. రైట్, పార్ట్స్లో అయినా ఓకే. రైట్, రెండు చూద్దాం, నో ప్రాబ్లం. ఇప్పుడు చెప్పండి, మామూలు జనరల్ ఆన్సర్ చెప్పండి. 100%. ఎందుకు? వేగం తగ్గించిన తరువాత. అదే ఫైండ్ యూజువల్ టైం అని ఎంత కనుక్కోవాలి? 140 కాదు, రెడ్యూజ్డ్ 60. రెడ్యూజ్డ్ కాబట్టి 60, అది క్వశ్చన్. ఇంక్రీజ్డ్ అంటే 140, రెడ్యూజ్డ్ కాబట్టి 60. ఇక్కడ వాడు డిక్రీజ్ అయిన తర్వాత టైము. రైట్, డిక్రీజ్ అయిన టైం ఆఫ్టర్ డిక్రీజింగ్ ఇట్స్ స్పీడ్. వేగం తగ్గించిన తర్వాత పట్టు కాలం ఎంత అంటే 100%. రైట్, యాజ్ ఇట్ ఈస్గా చేసుకుంటా. సో 0 0 క్యాన్సల్, 10 3s 30/4 నథింగ్ బట్ 7.5 hours. రైట్, ఇట్లా రాయొచ్చు. డైరెక్ట్గా ఫ్రాక్షన్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఎంత తగ్గింది అన్నాడు? 2 parts-కు 3 hours అయితే నాకు కావాల్సింది 5 parts-కి ఎంత? 2 into 1.5 7.5 hours నథింగ్ బట్ 7.5. నార్మల్ టైం అంటే ఏమవుతుంది? 5 - 2 ఎన్ని పార్ట్స్? 3కి ఎంత? 3 into 1.5
4.5 అవర్స్. అది కేసెస్. ఫ్రాక్షన్స్ని బట్టి మనం డైరెక్ట్ చేస్తాం. పర్సంటేజెస్ ముందు చేసినాం కాబట్టి ఆ టైప్ చేస్తున్నాం. ఫ్రాక్షన్స్ని బట్టి డైరెక్ట్ చేయడమే మనకు కావాల్సింది. రెడ్యూస్డ్ బై కాకుండా రెడ్యూస్డ్ టు అని ఆన్సర్. రెడ్యూస్డ్ బై ఉందా, దాని వేగంలో 2/5 వంతు తగ్గించుకున్నాడు. క్వశ్చన్, ఒక రైలు దాని వేగాన్ని 2/5 వంతుకు చేసుకొని ప్రయాణించిన, రైట్ ఎంత 5 అవర్స్. 2/5 వంతు అయిందంటే తగ్గించింది ఎంత 5 - 2 3కి 3 అవర్స్ అయితే 5కి 5 అవర్స్. రైట్, క్లియర్. అది కేసెస్. 2 బై వెరీ వెరీ ఇంపార్టెంట్. బై అంటే రైట్ ఆల్రెడీ వాడు తగ్గించిందే ఇచ్చినట్టు. 2 అంటే ఇట్ బికమ్స్ దట్ వాల్యూ. 2/5 అయ్యింది అని అర్థం. 2/5 అయిందంటే 5 - 2 రెడ్యూస్ చేసింది ఎంత 3 పార్ట్స్. అది కేస్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, if a car increases its speed to 3/5 of its usual speed, it would reach certain destination 90 minutes early. Find usual time taken by car to cover same distance. ఒక కారు దాని మామూలు వేగంలో 3/5 వంతు పెంచుకొని ప్రయాణించిన గమ్యానికి 90 నిమిషాలు ముందుగా చేరుకోను. అయితే అంతే దూరాన్ని కారు మామూలు వేగంతో ప్రయాణిస్తే ఎంతసేపట్లో ప్రయాణిస్తుంది. రైట్. సో ఇంక్రీజ్డ్ అన్నాడు. ఇంక్రీజ్డ్ ఇట్స్ స్పీడ్ టు 3/5. ఇంక్రీజ్డ్ ఇట్స్ స్పీడ్ టు 3/5 అంటున్నాడు. రైట్. ఇంక్రీజ్డ్ ఇట్స్ స్పీడ్ బై 2 కాదు బై అని రాసుకోండి. దాని వేగంలో 3/5 వంతు పెంచుకొని. రైట్, తెలుగులో కరెక్టే ఉంది. ఇంక్రీజ్డ్ బై, ఇంక్రీజ్డ్ ఇట్స్ స్పీడ్ బై 3/5 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్. రైట్, వాల్యూ ఏమవుతుంది 3 పార్ట్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆ 3 పార్ట్స్కి ఎంత ఇచ్చినాడు 5 పార్ట్స్ అనేది ఆఫ్టర్ ఇంక్రీజింగ్ స్పీడ్. కానీ క్వశ్చన్లో అడిగింది ఏమని యూజువల్ టైం. యూజువల్ టైం అంటే 5 + 3 టోటల్ 8 పార్ట్స్. అర్థమైంది క్వశ్చన్. ఈ 5 అనేది స్పీడ్ ఇంక్రీజ్ అయిన తర్వాత పోయేది. రైట్, స్పీడ్ ఇంక్రీజ్ అయిన తర్వాత పోయేది. ఒరిజినల్ టైం ఎంత అంటే 5 + 3 8 పార్ట్స్. సో 3 × 30 8 × 30 240 minutes, నథింగ్ బట్ 4 hours. రైట్, చిన్న డౌట్ చూస్తున్నారు. రైట్, చిన్న డౌట్ చూస్తున్నారు. ఇక్కడ చూద్దాం. రైట్, యాక్చువల్గా 1 3/5 పెంచడం వల్ల ఏమవుతుంది వాల్యూ 8/5 అవుతుంది. రైట్, యాక్చువల్గా 1 పార్ట్లో పోవాల్సింది. స్పీడ్ 3/5 ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది 5 × 5 + 3 8/5 అవుతుంది. 5 అనేది పెంచిన తర్వాత నార్మల్ టైం ఎంత 8. సో 3కి అంత అయితే 8కి ఎంత అనేది కేసు. క్లియర్. ఎస్, ఇంకా డౌట్ ఉందా? ఇంకా డౌట్ ఉంటే నేను ఈ విధంగా రాస్తాను. రైట్, ఈ క్వశ్చన్ ఇంకా డౌట్ ఉందా? ఎస్, సమ్ కన్ఫ్యూజ్. ఇక్కడ రాదండి. రైట్, స్పీడ్స్ తీసుకుందాం. నార్మల్గా 1 ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత 1 + 3/5. రైట్, స్పీడ్ ఇక్కడ 1 అయితే ఇక్కడ ఎంత 5 1s 5 + 3. రైట్, క్రాస్ మల్టిప్లై చేస్తే స్పీడ్ 5:8. టైం ఏమవుతుంది 8:5. సో ఇంక్రీజ్ తర్వాత ఎంత టైం అంటున్నాడు ఇక్కడ టైం డిఫరెన్స్. ఆ 3 పార్ట్స్కి ఎంత ఇచ్చినాడు 90 minutes ఎర్లీ. అయితే నాకు కావాల్సింది నార్మల్ టైం ఎంత 8 పార్ట్స్. ఇంక్రీజ్డ్ టైం ఎంత నార్మల్ టైం ఎంత అంటే 8 పార్ట్స్కు. సో 3 × 30 8 × 30 240 minutes, నథింగ్ బట్ 4 hours. ఎస్, ఓకేనా. ఇంత చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ 3కి 3 అయితే 5 + 3 8కి ఎంత అనేది మనకు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన టెక్నిక్. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిసారి టైం అండ్ స్పీడ్ అని రాయాలి. అది రాయాల్సిన అది చెప్పడం ఏంటంటే ఆ స్టెప్స్ అన్ని మైండ్లో జరగాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ లెఫ్ట్. రైట్, క్వశ్చన్ బాగుందండి. ఏ ట్రైన్ లెఫ్ట్ 40 minutes లేట్ ఆఫ్టర్ కవరింగ్ హాఫ్ ది డిస్టెన్స్. ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ యూజువల్ స్పీడ్ బై 1/6 of ఒరిజినల్ స్పీడ్ అండ్ రీచ్డ్ చండీగఢ్ ఆన్ టైమ్. ఫైండ్ యూజువల్ టైమ్ టేకెన్ బై ట్రైన్ టు కంప్లీట్ టోటల్ జర్నీ. రైట్, క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పండి బాగా. ఒక రైలు ఢిల్లీ నుండి 40 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాను. సగం దూరం తర్వాత వేగంలో 1/6 వంతు పెంచెను. అది చండీగఢ్కి సరైన సమయానికి చేరుకున్న మొత్తం దూరాన్ని మామూలు వేగంతో ప్రయాణిస్తే ఎంతకాలం పడుతుంది? సో ఆన్సర్ 7:6 రేషియో. ఓకే, ఢిల్లీ నుండి బయలుదేరింది, చండీగఢ్కు వెళ్తా ఉంది. సగం దూరం వరకు
రైట్. ఆఫ్టర్ కవరింగ్ హాఫ్ ది డిస్టెన్స్, సగం దూరం వరకు స్పీడ్ పెంచలే తగ్గలే అట్లే ఉంది. మిగిలిన సగం దూరంలో మాత్రం ఏమైంది అన్నాడు, 1/6 పెరిగింది. 1/6 పెరిగింది. రైట్. 1/6 పెరిగింది. ఎంత లేట్ అన్నాడు, 40 minutes. అంటే ఈ 1 పార్ట్కు 40 minutes, అంతేనా? 1 పార్ట్కు 40 minutes. నార్మల్ టైం అంటే ఎంత అవుతుంది, ఇంక్రీజ్ అన్నాడు. నార్మల్ టైం అంటే ఎంత, 6 + 1 టోటల్ 7 పార్ట్స్కు. 6 + 1 7 పార్ట్స్కు 1 × 40 7 × 40 280 minutes. అక్కడికి ఆన్సర్ ఓవరా? నేను చేసింది మొత్తం ఇక్కడ ఎంత, హాఫ్ డిస్టెన్స్ గురించే. మిగిలిన హాఫ్ డిస్టెన్స్ నార్మల్ టైంతో ఎంత టైం పడుతుంది, ఇక్కడ కూడా 280 minutes. రైట్. టోటల్ ఎంత అంటే 560 minutes. 280 + 280 560 minutes. నథింగ్ బట్ 9 hours 20 minutes. ఓకేనా? 9 hours 20 minutes. ఇక్కడ క్వశ్చన్ చూడండి, హాఫ్ డిస్టెన్స్ ఒక స్పీడ్, రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ ఒక స్పీడ్. మనం క్యాలిక్యులేట్ చేసినంత హాఫ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి మనకు 280 minutes పట్టింది. మిగిలిన హాఫ్ కవర్ చేయడానికి కూడా నార్మల్గా ఎంత పడుతుంది, 280. ఒకవేళ టోటల్ డిస్టెన్స్ను ఇంక్రీజ్డ్ స్పీడ్తో వెళ్తే టైం ఎంత పడుతుంది చెప్పండి. టోటల్ డిస్టెన్స్ను ఇంక్రీజ్డ్ స్పీడ్తో వెళితే టైం ఎంత పడుతుంది, 280నా? టోటల్ స్పీడ్ను ఇక్కడ 280లో 40 minutes రైట్ ఉంది. 280 - 40 అంటే ఇక్కడ 240, ఇక్కడ కూడా 240, టోటల్ 480. టోటల్ 480, నథింగ్ బట్ 8 hours. అర్థమవుతుంది క్వశ్చన్? టోటల్ ఇంక్రీజింగ్ స్పీడ్తో వెళ్తే, టోటల్ నార్మల్ స్పీడ్తో వెళ్తే 9 hours 20 minutes, టోటల్ ఇంక్రీజ్డ్ స్పీడ్తో వెళ్తే ఆ విధంగా రైట్ 8 hours టైం పడుతుంది. ఎస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ లాస్ట్లో ఉంటుంది. రైట్. కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్లు అంతే. రైట్. ఎగ్జామ్లో మనకు సింపుల్గానే ఉంటాయి, నో ప్రాబ్లం. రైట్. క్వశ్చన్ ఆన్సర్, ఏ ట్రైన్ ఆఫ్టర్ కవరింగ్ 20% distance reduced its speed by 20% and reached certain destination 120 minutes late. Find present time taken by train to cover total distance. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నా ఈజీగా. ఒక రైలు 20% దూరం ప్రయాణించిన తర్వాత దాని వేగాన్ని 20% తగ్గించుకొనెను. గమ్యాన్ని 120 నిమిషాలు ఆలస్యంగా చేరిన ఆ రైలు మొత్తం దూరాన్ని ఇప్పుడు ఎంత కాలంలో చేరుకొనును? ఆన్సర్, టోటల్ డిస్టెన్స్ ఉంది 12 hours. రైట్. చూద్దాం. టోటల్ డిస్టెన్స్ ఉంది, 20% డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత, రైట్. ఇక్కడ ఎంత, ఓన్లీ 20% డిస్టెన్సే. దీన్ని కవర్ చేసిన తర్వాత స్పీడ్ రెడ్యూస్డ్ ఇట్స్ స్పీడ్ బై, సో స్పీడ్ 20% డిక్రీజ్ చేసుకుంది. స్పీడ్ 20% డిక్రీజ్ చేసుకుంది. ఆ విధంగా 20% డిక్రీజ్ చేసుకోవడం వల్ల ఏమైంది, 120 minutes లేట్ అయింది. 120 minutes లేట్ అయింది. అంటే అయితే వాడు అడిగింది ఏమన్నా క్వశ్చన్ తర్వాత చూడండి, ఇప్పుడు ఎంత కాలంలో చేరుకొనను. ఇప్పుడు ఎంత కాలంలో చేరుకొనను అంటే అర్థం, రైట్. ఇప్పుడు ఎంత కాలంలో చేరుకొనను అంటే అర్థం ఏంది, ఇక్కడ 20% మామూలుగా పోయింది స్పీడ్, ఇక్కడ మాత్రమే రెడ్యూస్డ్ స్పీడ్, ఇక్కడ నీకు నార్మల్ స్పీడ్తో వెళ్ళింది అని అర్థం. రైట్. క్యాలిక్యులేట్ చేద్దాం. 20% రెడ్యూస్ చేస్తాడు. ఈ 20%కు ఎంత ఇచ్చినాడు, 120 minutes, నథింగ్ బట్ 2 hours. 120 minutes, నథింగ్ బట్ 2 hours. ఇక్కడ ఎంత స్పీడ్ పోయినట్లు మనకు, రెడ్యూస్డ్ అన్నాడు. 100కా 80కా క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఎస్, కరెక్ట్. సో 80%కి ఎంత, 24s 2 4s 8 hours. 80% డిస్టెన్స్ను ఎంతసేపట్లో పోయింది, 8 hours పోయింది. అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కావాల్సింది నీకు ఓన్లీ 20% డిస్టెన్స్ను ఏ స్పీడ్తో పోతుంది, ఏ స్పీడ్తో వెళ్తుంది మనకు, 90%. రైట్. అర్థమైంది. ఇది నార్మల్ టైము. రైట్. నార్మల్ టైం ఎంత, 8 hours పోయింది. 80% 8 hours. 20% అంటే ఎంత టైం పడుతుంది, 80కి 8, 20కి ఎంత, 2 hours. క్లియరా? రైట్. టోటల్ టైం ఎంత పట్టింది, ఇప్పుడు రిక్వైర్డ్ టైం ఈ 20% నార్మల్ స్పీడ్తో 2 hours పట్టింది, ప్లస్ ఇక్కడ 8 hours. అంతేనా, ఇంకేమన్నా ఉంది?
8 అవర్స్ అనేది నార్మల్ టైం. కానీ ఇక్కడ ఏమైందన్నాడు, రెడ్యూస్డ్ ఇట్స్ స్పీడ్ తగ్గడం వల్ల టైం ఎంత డిలే అయింది అంటే ఎక్స్ట్రా 2 అవర్స్ కూడా యాడ్ అయితే టోటల్ 12 అవర్స్. రైట్, క్వశ్చన్లో రైట్ ఇక్కడ 20% వేరు, ఇక్కడ 80% వేరు. నేను ఈజీగా ఉండడానికి ఏం చేస్తున్నా, ఇక్కడ 80% నార్మల్ టైం అనుకుంటున్నా. 80కి 8 అవర్స్ అయితే 20కి ఎంత అవుతుంది 2 అవర్స్. అంటే నార్మల్ టైం టోటల్ ట్రావెల్ చేస్తే నార్మల్ స్పీడ్లో టోటల్ చేస్తే 10 అవర్స్లో రీచ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది అన్నాడు, ఎక్స్ట్రా 2 అవర్స్ లేట్ అయింది. క్వశ్చన్లో అడిగింది ఫైండ్ ప్రజెంట్ టైం టేకెన్. ప్రజెంట్ ఎంత అంటే 10 + 2 12 అవర్స్. ఎస్ 80:100 తీసుకుంటే రైట్ ఎట్లా వస్తుంది చెప్పండి. రైట్ ఓకే 4:5 5:4 అది ఓన్లీ ఈ పార్టీకే. రైట్ దీని నార్మల్ టైంకు మళ్ళీ 2 స్టెప్పులు ఎక్స్ట్రా, ఇట్లయితే ఒక స్టెప్ అంతే. రైట్ మీరు చేసిన కరెక్టే. 80:4:5 అట్లా తీసుకుంటాము. 4:5 తీసుకున్నప్పుడు ఇక్కడ 10 అవర్స్ వస్తుంది. ఇక్కడ 10 అవర్స్ అనేది ఏది, ఇక్కడ 2 అవర్స్ అనేది మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 10 అవర్స్ అయింది. 10 - 2 ఎంత అంటే 8. 80కి 8 అయితే మళ్ళీ 2 అవర్స్ అది క్యాలిక్యులేట్ చేసి వేయాల్సి వస్తుంది. 10 + 2 రైట్ క్లియర్. సో ఎట్లయినా ఓకే, అట్లయినా చేయొచ్చు, ఇట్లయినా చేయొచ్చు. అట్లా 2 స్టెప్స్ చేస్తాం, ఇక్కడైతే డైరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. రైట్ if a car increases its speed from 24 kmph to 40 kmph, it would reach certain destination 1 hour early. Find the distance. ఒక కారు దాని వేగాన్ని 24 km/h నుండి 40 km/h కి పెంచుకొనిన గమ్యానికి 1 గంట ముందుగా చేరుకున్న అయితే మొత్తం దూరం ఎంత. రైట్ స్పీడ్ 24 kmph నుండి 40 kmph వరకు పెంచుకొనిన. ఎస్ సో డిఫరెన్స్ ఎట్లా తీసుకోవడం బెటరా, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. 8 3s 8 5s రేషియో ఎంత 5:3. టైం డిఫరెన్స్ ఎంత 2 parts, అక్కడ 1 hour ఎర్లీ. సో 2 partsకు 1 hour అయితే వానికి కావాల్సింది ఫైండ్ ది డిస్టెన్స్. ఇదైనా కనుక్కోండి ఇదైనా కనుక్కోండి. 5 partsకి అయితే డిస్టెన్స్ ఎంత, 5 partsకి అయితే 2.5 hours. రైట్ 2 × 1/2 5 × 1/2 2.5 hours. 2.5 hour ఎంత స్పీడ్తో వెళ్ళింది. సో డిస్టెన్స్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం అంతేనా. సో 24 × 2.5 నథింగ్ బట్ 48 60 kilometers. లేదా 3కి అనుకుంటే 1.5 hour వస్తుంది. 1.5 × 40 60. ఏది చేసుకున్నా సేమ్, ఏది చేసినా కూడా మనకు సేమ్. రైట్ నో ప్రాబ్లం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు జనరల్గా రైట్ చేసా తీసుకుంటే కనుక మనకు రైట్ తీసుకుంటే కనుక ఒక కేసు వచ్చి ఉంటాయి. ఏ టైప్ అంటే ఎందుకంటే ఇవి రెగ్యులర్గా క్వశ్చన్స్ కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం డిఫరెన్స్. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే బెటర్. రైట్ ఫాస్ట్లో ఏం చేస్తారంటే ఏ కేసు చేస్తూ ఉంటారు. అలవాటు అయ్యే కొద్దీ ఫార్ములా గుర్తుంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 24 × సంథింగ్ చేస్తావు. సో 24 × 40 వేగాల లబ్ధం ఎంత 24 × 40. 40కి 24కు డిఫరెన్స్ ఎంత 60. టైం ఎంత ఇచ్చినాడు డిలే 1 hour. అవర్లో లేకపోతే మినిట్స్లో ఇచ్చింటే ఏం చేస్తాం by 60 వేస్తాం. సో 8 2s 8 3s 2 1s 2 20s 23 ఎంత అంటే 60 kilometers. ఎట్లా చేసినా ఇదే రైట్. ఫార్ములాస్ అయినా వేసుకొని లేదంటే ఈ కేస్ ప్రొసీజర్. స్పీడ్ 24 40 అయినప్పుడు టైం ఏమవుతుంది, స్పీడ్ అండ్ టైం ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో 4 5:3 అవుతుంది. 2 కింద అయితే 5కి ఎంత ఈజీగా సాల్వ్ చేసుకోవాలి. రైట్ ఇదైనా ఈజీనే. రైట్ మనకు పోను ఇది ఇంకా ఈజీ. రైట్ అర్థమైంది. ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్స్ ఇంటూ టైం డిఫరెన్స్. రైట్ వాడే ఇచ్చేసిన టైం డిఫరెన్స్ 1 hour early అని. క్లియర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎ ట్రైన్ రెడ్యూజెస్ speed from 70 kmph to 62 kmph అయితే రైట్ it would reach certain destination 1 hour late. It would reach certain destination 1 hour late. Find the distance covered by train. Same ఇదే టైప్ అయిన క్వశ్చన్. ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ 62 × 70 బై డిఫరెన్స్ బిట్వీన్ ది స్పీడ్స్ ఎంత ఇంటూ 1 hour అన్నాడు. సో 62 × 70 by 8 × 1. So 4 2s
4తో కాదు, రైట్ 2 4s 2 3s 1s 2 2s 2 35s, రైట్ 1085/2 నథింగ్ బట్ 542.5 కిలోమీటర్స్, 542.5 కిలోమీటర్స్, రైట్ సేమ్. లేదు నువ్వు నార్మల్గా చేస్తే 62 70 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 8 పార్ట్స్ కింద. సో మనకు ఏదర్ 62కైనా 72కైనా కనుక్కొని మళ్ళీ ఇంటూ స్పీడ్ వేయాలి. 2 స్టెప్స్ లేకోకుండా ఒకటే స్టెప్లో, రైట్. ఆ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవడం అయితే రైట్ ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే ఇది ఓన్లీ మోడల్ ఇది ఒకటే ఉండేది మనకు, రైట్. ఓన్లీ టైప్ ఏముంటుంది, స్పీడ్స్ 2 క్వశ్చన్లో ఇచ్చింటాడు, టైం డిఫరెన్స్ మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేసింటాడు కూడా ఇక్కడ, రైట్. క్లియర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ went to his office with the speed of 15 kmph and reached 16 minutes early. ఒక వ్యక్తి ఆఫీస్కు 15 km/h వెళితే రైట్ 16 నిమిషాలు అర్లీగా వెళ్తున్నాడు, ముందే వెళ్ళను, 16 నిమిషాలు ముందుగా చేరుకున్నాను. అయితే ఎస్ క్వశ్చన్ తక్కువ కంప్లీట్ లేదు, 15 కిలోమీటర్లు వెళ్ళిన, రైట్. క్వశ్చన్ కంప్లీట్గా లేదు ఇక్కడ, రైట్. చూద్దాం, రైట్. ఒక వ్యక్తి 15 కిలోమీటర్ వేగంతో వెళ్ళిన 24 నిమిషాలు ఆలస్యం అవును, 15 కిలోమీటర్స్ అయితే 24 minutes లేట్. మరుసటి రోజు మరో 6 కిలోమీటర్ల వేగం పెంచిన 16 నిమిషాలు తొందరగా. నెక్స్ట్ డే స్పీడ్ 6 kmph పెంచితే 16 నిమిషాలు ముందుగా వెళ్ళను. క్వశ్చన్ అది ఫ్రేమ్ చేసుకోండి, రైట్. చూద్దాం, రైట్ చూద్దాం. సో ఫస్ట్ 15 కిలోమీటర్ల వేగంతో వెళితే 24 minutes లేట్ అయింది అన్నాడు క్వశ్చన్లో, రైట్. అది మార్చుకోండి, 24 minutes లేట్. అండ్ నెక్స్ట్ డే 6 km/h ఇంక్రీజ్ చేసినాడు, అంటే వాల్యూ ఏమవుతుంది, 15 + 6 ఎంత అవుతుంది, 21 అవుతుంది. 21 kmph వెళ్ళినప్పుడు మాత్రం 16 minutes అర్లీ, 16 నిమిషాలు ముందుగానే వెళ్ళాను. అయితే ఫైండ్ స్పీడ్ బై విచ్ హీ విల్ రీచ్ ఆన్ టైం, రైట్. ఆన్ టైంలో వెళ్ళడానికి ఎంత, ఆన్ టైంలో వెళ్ళడానికి ఎంత. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఆ ఫార్ములాతో చేస్తే ఏమొస్తుంది, నీకు ఓన్లీ డిస్టెన్స్ వస్తుంది అంతే. నీకు ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఏమొస్తుంది, ఓన్లీ డిస్టెన్స్. నాకు కావాల్సింది డిస్టెన్స్ కాదు స్పీడ్, డిస్టెన్స్ కాదు స్పీడ్. డిస్టెన్స్ అంటే ఏం చేస్తావు, రైట్. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ 21 × 15 బై డిఫరెన్స్ ఎంత, 21 - 15. టైం డిఫరెన్స్ ఏమవుతుంది చెప్పండి, రైట్. 8:45కు పోయినా, ఎగ్జాక్ట్గా 9కు పోవాలి ఒకరోజు, 8:45కు ఒక రోజు పోయినా, నెక్స్ట్ రోజు 9:05కు పోయినా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 15 నిమిషాలు ముందే వెళ్ళినా, ఇక్కడ 5 నిమిషాలు లేట్ వెళ్ళినా. డిఫరెన్స్ ఎంత, 20 నిమిషాలు. 15 + 5. లేట్ అర్లీ ఉంటే యాడ్ చేస్తాం, అర్లీ లేట్ ఉంటే యాడ్ చేస్తాం. 2 అర్లీ కానీ 2 లేట్ కానీ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎస్, ఓకే, ఇది ఓకే. ఇక్కడ టైం డిఫరెన్స్ ఒకటి 16 24 అన్నాడు కాబట్టి 24 + 16 40 minutesలో ఉంది కాబట్టి అవర్స్ లేక బై 60, రైట్. ఓకేనా. సో 22s 23s 3 1s 3 5s 2 1s 2 3s 3 1s 3 7s 7 5s. డిస్టెన్స్ అయితే ఈజీ, కానీ క్వశ్చన్ ఎక్కువ కేసెస్ డిస్టెన్స్ చూస్తుంటారు, కానీ ఇక్కడ నాకు డిస్టెన్స్ అడగలే నేను. ఫైండ్ స్పీడ్ బై విచ్ హీ విల్ రీచ్ ఆన్ టైం. ఆఫీస్కు సరైన సమయంలో రావాలన్నా ఎంత వేగంతో వెళ్ళాలి, రైట్. చూద్దాం. ఇది స్పీడా, ఒకటి 15 ఒకటి 21. టైం ఏమవుతుంది, 21 ఈస్ట్, ఓకే కదా. టైం అండ్ స్పీడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. 3 7s 3 5s, ఓకే. ఇప్పుడు చూద్దాం, రైట్. చూద్దాం, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, టైం డిఫరెన్స్ 7 - 5. ఈ 2 పార్ట్స్కు వాడు ఎంత డిఫరెన్స్ ఇచ్చినాడు, ఒకటి 24 నిమిషాలు లేట్, ఇంకోటి 16 నిమిషాలు అర్లీ. 24 + 16 40 minutes. అయితే ఈ టైం అయినా కనుక్కోండి, లేదా ఈ టైం అయినా ఏదో ఒకటి కనుక్కుందాం. ఏది ఫైండ్ అవుట్ చేద్దాం, 7 or 5. సో 5 చేస్తున్నా, 5 పార్ట్స్కి ఎంత, 2 × 20 5 × 20 100 minutes. 100 minutes, క్లియరా. 100 minutesలో ట్రావెల్ చేసినప్పుడు 16 నిమిషాలు తొందరగా వెళ్ళినా, కరెక్ట్ టైం ఎంత చెప్పండి. 100 minutes ట్రావెల్ చేసిన ఇక్కడ, కానీ 16 నిమిషాలు ముందే వెళ్ళినా, కరెక్ట్ టైం ఎంత, 100 + 16 116. ఇక్కడ 7 తీసుకుంటే 7 20s 140. 140 minutesలో వెళ్ళినప్పుడు 24 నిమిషాలు లేట్ ఉంది, 140లో 24 లేట్ ఉంది, రైట్. 140 - 24 అయినా
116 రైట్. కరెక్ట్ టైం రైట్ ఓకే. కరెక్ట్ టైం ఎంత ఇక్కడ? కరెక్ట్ టైం ఎంత అంటే వాడు కరెక్ట్గా ఆఫీస్కి రీచ్ కావాల్సిన టైం ఎంత అంటే 100 + 16 ఆర్ 140 - 24 రెండిట్లో ఏదైనా తీసుకోండి. 116 minutes. కానీ ఇక్కడ ఇది కూడా కాదా క్వశ్చన్. కరెక్ట్ టైం ఎంత అంటే 116. డిస్టెన్స్ ఎంత అంటే 35 kilometers. రైట్. డిస్టెన్స్ ఇక్కడైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. 100 వచ్చిన తర్వాత 100 × 21 చేస్తే వచ్చేదే మనకు, నో ప్రాబ్లం. డిస్టెన్స్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం. స్పీడ్ నథింగ్ బట్ కరెక్ట్ స్పీడ్ లేదా స్పీడ్ రీచింగ్ ఆన్ టైం. స్పీడ్ రీచ్ ఆన్ టైం. సరైన సమయానికి వాడు రైట్ ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే ఎంత వేగంతో వెళ్ళాలి? డిస్టెన్స్ 35, టైం ఎంత? 116 మినిట్స్లో ఉంది. అవర్స్ లేక మార్చాలంటే /60 ఇంటూకి వస్తే రైట్ పైన ఇంటూ 60 వస్తుంది. 4 15s రైట్, 4 2s 4 9s. 35 × 15 75 45 525/29 kmph. రేర్ క్వశ్చన్స్ రైట్. నేను ఇది రాయడానికి రైట్ ఎక్కువ క్వశ్చన్లు డిస్టెన్సే ఈజీగా చేస్తాం. ఇన్ కేస్ ఎప్పుడన్నా అడిగితే కరెక్ట్ టైం ఎంత? 116 minutes. లేదా కరెక్ట్ ఆన్ టైంలో వాడు రీచ్ కావాలంటే స్పీడ్ ఎంత? 525/29 kmph. మిక్స్డ్ ఫ్రాక్షన్ లేక మారుస్తే 25 29 ones 29 పోతే 135 29 4s రైట్ 116 29 4s 116 పోతే 135లో 116 పోతే 19/29 kmph. ఇది మనకి ఎగ్జాక్ట్ స్పీడ్. 19/29 kmph రైట్. క్లియరా? ఎస్. కొంచెం రైట్ క్వశ్చన్ ట్రిక్కీగా ఉంది. ఈ పార్ట్ ఓకేనా? ఎస్. ఎట్లా చేస్తున్నాం అనేది క్లియర్ రైట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామంటే చేస్తాం. ఎస్. ఒక్కసారి చూద్దాం, ఫాస్ట్గా చేద్దాం. ఫస్ట్ కేసు స్పీడ్ 15 అన్నాడు, నెక్స్ట్ కేసులో 21 అన్నాడు, అంతేనా? +6 అన్నాడు. టైం ఏమవుతుంది? 21 15 అయింది. సో 3 7s 3 5s. ఈ డిఫరెన్స్ ఈ 2 partsకి వాడు ఇచ్చినాడు ఎంత? 40 minutes. ఎట్లా వచ్చింది 40 minutes? ఒకటి అర్లీ ఒకటి లేట్ అంటున్నాడు, రెండింటిని యాడ్ చేస్తున్నా 40 అయింది. సో ఏదో ఒక టైం తీసుకుంటా, ఏదో 5 or 7. 7 తీసుకుంటే ఏమవుతుంది? 2 × 20 7 × 20 140 minutes అయింది. కరెక్ట్ టైం ఎంత? సరైన సమయం ఎంత అంటే 140లో 24 minutes లేట్ ఉంది కాబట్టి 116. డిస్టెన్స్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ బిట్వీన్ ది స్పీడ్స్ ఇంటూ టైం డిలే 40 minutes. సో రైట్ 22s 3s 3 1s 5s 5 1s సారీ 2 1s 3s 3 1s 7s 7 5 35. ఇక్కడ టైం డిస్టెన్స్ ఉంది, ఇక్కడ టైం ఉంది. మనకు స్పీడ్ ఎంత అంటే డిస్టెన్స్ బై టైం. ఇక్కడ 60 వస్తుంది, దాన్ని ఏం రాస్తున్నాం 35/116 ఇంటూ 60. క్యాలిక్యులేట్ చేస్తే 525/29 kmph. నథింగ్ బట్ 1419 రైట్. అది మనకు వచ్చిన 525 సారీ రైట్. క్లియరా? ఇది కేసెస్. సో ఈ టైప్ వచ్చినా కూడా రెడీగా ఉండండి చేయడానికి, కన్ఫ్యూజ్ కావద్దు రైట్. ఆన్ టైం ఎంత అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ వెన్ గోస్ టు హిజ్ ఆఫీస్ అట్ 24 kmph రైట్. ఒకడు మన ఆఫీస్కి 24 kmph వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు 10 నిమిషాలు లేట్ అయింది రైట్. 10 minutes లేట్ అయింది రైట్. తర్వాత వెన్ హీ గోస్ బై 30 kmph, ఒకవేళ 20 kmph 30 kmph వెళితే హీ రీచెస్ 20 minutes ఎర్లీ రైట్. 20 నిమిషాలు ముందే వెళ్ళేసినాడు, 20 నిమిషాలు ముందే వెళ్ళినాడు. అయితే ఫైండ్ డిస్టెన్స్ ఆఫ్ ద ఆఫీస్. అయితే దూరం ఎంత ఆఫీస్కి అనేది క్వశ్చన్. సో స్పీడ్ ఉంది, టైం ఏమవుతుంది రైట్. స్పీడ్ ఉంది, టైం ఎంత? 30 24 6 4s 6 5s 5:4 రైట్ రైట్. ఇంత చేయాలని వాడు జస్ట్ దూరం అడిగింది. డిస్టెన్స్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్పీడ్స్, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ బిట్వీన్ ది స్పీడ్స్ డైరెక్ట్ చేయొచ్చు. సో 24 × 30/30 - 24 ఇంటూ టైం డిఫరెన్స్. ఒకటి 10 minutes లేట్ అన్నాడు, ఇంకొకటి 20 minutes ఎర్లీ అన్నాడు. 10 + 20 టోటల్ 30/60. 24 × 30/6 ఇంటూ 30/60. 30 1s 2s 2 1s 2 15s 6 1s 6 4s
15 into 4 ఓన్లీ క్వశ్చన్లో డిస్టెన్సే. ఇక్కడ కరెక్ట్ టైం ఎంత అని ఆన్సర్, వాడు ఆఫీస్కి వెళ్ళే కరెక్ట్ టైం ఎంత టైం ట్రావెల్ చేస్తే వాడు కరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాలి. రైట్ 5 - 4 1 పార్ట్కి 30 minutes అంతేనా. 5 partsకి అయితే 1కి 30 అయితే 5కి 150. 150లో 10 minutes లేట్ అన్నాడు. 150 - 10 140. ఇక్కడైతే 4 కంటే 120 120 + 20 140. 140 minutes అనేది రైట్ టైం. యావరేజ్ స్పీడ్ కరెక్ట్ స్పీడ్ టు రీచ్ డెస్టినేషన్ ఆన్ టైమ్ అన్నప్పుడు 60 మనకు వచ్చిన 140 × 60. ఎస్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. A boy when goes to his school by 12 kmph reaches 20 minutes late, and when he covers the distance by 16 km/h reaches 5 minutes late. Find speed by which he may reach on time and also distance of his school. సేమ్ టైపే రెండు అడిగినాడు. ఒక బాలుడు స్కూల్కి 12 km/h వేగంతో వెళితే 12 km/h వేగంతో వెళితే 20 నిమిషాలు లేట్ అగును, 20 minutes లేట్ అవుతుంది అంటున్నాడు. వెన్ హీ కవర్స్ డిస్టెన్స్ బై 16 km/h ఒకవేళ 16 kmph వెళితే గనక 5 నిమిషాలు మళ్ళీ లేట్ అవుతుంది. రెండు లేట్, 5 నిమిషాలు లేట్ అవుతుంది. అయితే ఫైండ్ స్పీడ్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ అంటే ఏం చేస్తాం, రైట్ డైరెక్ట్ రాస్తున్నా. 12 × 16 బై డిఫరెన్స్ ఎంత, 16 - 12 4. ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డిఫరెన్స్ ఇంటూ టైం డిలే ప్లస్సా మైనసా, 20 రెండు లేట్ కాబట్టి 20 - 5 15. రైట్ 20 - 5 15/60. 15 1s 15 4s 4 1s 4 4s 4 4 క్యాన్సల్. డిస్టెన్స్ ఎంత 12 kilometers. ఆ డిస్టెన్స్ ఒకటి అడగలే, స్పీడ్ కూడా అడుగుతున్నాడు. సో ఆ కేసుకి వచ్చేసరికి స్పీడ్ ఇది అయినప్పుడు టైం ఏమవుతుంది, 16:12 నథింగ్ బట్ 4 3s 4 4s 4:3. ఈ 1 పార్ట్కి ఎంత అన్నాడు 15 minutes అంతే కదా డిఫరెన్స్. 1 పార్ట్కి 15 minutes. ఇదైనా ఫైండ్ అవుట్ చేయండి, ఇదైనా ఫైండ్ అవుట్ చేయండి. 4 partsకి ఎంత 1 × 15 4 × 15 60 minutes. 20 minutes లేట్ మీన్స్ కరెక్ట్ టైం ఎంత, ఇది 60లో 20 లేట్ ఉంది కాబట్టి 60 - 20 40 minutes. సో స్పీడ్ ఆన్ టైం రీచ్ కావడానికి స్పీడ్ ఎంత అంటే, సో 12/40 × 60 by 60 నథింగ్ బట్ × 60. 22s 23s 2 1s 2 6 6 × 3 18 kmph. ఓకేనా. రైట్ డౌట్ ఏమన్నా, సేమ్ ప్రొసీజరే కాబట్టి ఇక్కడ రెండు లేట్ అనేది తీసుకున్నాం కాబట్టి డిఫరెన్స్ చేస్తున్నాం టైం గ్యాప్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఎస్ ఓకే రైట్ డన్. రైట్ చదవండి క్వశ్చన్, ఆన్సర్ చెప్పండి ఫాస్ట్. వెన్ ఏ పర్సన్ డిక్రీజెస్ ఇట్స్ స్పీడ్ బై 6 kmph రీచెస్ హిజ్ డెస్టినేషన్ 20 minutes late, while when he 20 minutes late when he decreases its speed by 2 kmph he reaches 5 minutes late. Find actual speed of the person. ఒక వ్యక్తి తన వేగాన్ని 6 kmph తగ్గించుకున్న గమ్యానికి 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడం. అదే అతను తన వేగాన్ని 2 kilometers తగ్గించుకున్న గమ్యాన్ని 5 నిమిషాలు ఆలస్యంగా చేరను. అయితే ఆ వ్యక్తి మామూలు వేగం ఎంత? క్వశ్చన్ అయితే అంత ఈజీగా లేదు రైట్ అంతా. సో స్పీడ్ టైంను కంపేర్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, ఏ పర్సన్ డిక్రీజెస్ ఇట్స్ స్పీడ్ బై 6 kilometers -6 kmph తగ్గించుకుంటే టైం ఏమవుతుంది అన్నాడు, +20 minutes అవుతా ఉంది. అంతేనా. టైం ఏమవుతుంది 20 minutes డిలే అయింది. ఇక్కడ రెండు లేవు, టైం లేదు, స్పీడ్ లేదు, డిస్టెన్స్ ఏమీ లేవు ఈ క్వశ్చన్లో, మనమే చేయాలన్నీ రైట్. నెక్స్ట్ వెన్ హీ డిక్రీజెస్ ఇట్స్ స్పీడ్ బై 2, ఒకవేళ స్పీడ్ని కనుక 2 kmph డిక్రీజ్ చేస్తే టైం ఏమవుతుంది, అగైన్ 5 minutes లేట్ అంటే ప్లస్ అయింది ఎక్స్ట్రా టైము రైట్. అర్లీ అంటే మైనస్ చేసుకుంటాం రైట్. ఇది యాక్చువల్గా క్వశ్చన్. ఇవి జనరల్ ప్రొసీజర్ ఏం చేస్తారంటే స్పీడ్ x అనుకుంటారు, x - 6 x - 2 ఓకేనా. టైం అనేది కూడా y అనుకుంటారు, y + 20 minutes రైట్. XYలలో వస్తుంది, లెంత్ అవుతుంది రైట్. డైరెక్ట్ ఎట్లా చేయొచ్చు 6 రైట్ ఎంత. ఎస్ వేగం ఎంత వచ్చింది చెప్పండి రైట్. స్పీడ్ ఎంత వచ్చింది
స్పీడ్ ఎంత వచ్చింది, చేసింటే స్పీడ్ ఎంత వచ్చింది? రైట్, ఫార్ములానా? రైట్, ఫార్ములా కూడా డైరెక్ట్ చేయడానికి ఫార్ములా ఉందా? లేదు. రైట్, డైరెక్ట్ కూడా లేదు. ఇక్కడ చూద్దాం, ఈక్వేషన్ రాద్దాం, ఈ టైప్లో రాద్దాం ఈక్వేషన్. క్రాస్ మల్టిప్లై చేసి ఈక్వేషన్ రాస్తున్నా. 20 ఇంటూ ఎస్ ఎంత? 20s మైనస్ 6t ఈక్వల్స్ టు రైట్. రైట్, ఇది స్పీడ్, ఇది టైము, సపరేట్ రాసుకుంటున్నా. డిస్టెన్స్ మీన్స్ స్పీడ్ ఇంటూ టైం. 20 ఇంటూ 6 ఎంత అవుతుంది వాల్యూ? 120. స్పీడ్ అనేది ఆల్వేస్ రైట్ పాజిటివ్ వాల్యూ, సార్ డిస్టెన్స్ అనేది ఆల్వేస్ మనం పాజిటివ్ చెప్తా వస్తాం. 20s మైనస్ 6t ఈజ్ ఈక్వల్ ఎంత? 120. ఒక ఈక్వేషన్ రాస్తున్నా. ఇంకొక ఈక్వేషన్ ఎట్లా రాస్తున్నా? ఈక్వేషన్ లేకుండా దీన్ని సాల్వ్ చేయలేమా సార్ అని ఈజీగా ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తున్నా. సేమ్ -2 ఇంటూ టీ మైనస్ 2t, 5 ఇంటూ ఎస్, 5s మైనస్ 2t ఈజ్ ఈక్వల్ టు 5 2s. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇంటూ 4 చేస్తున్నా. దీన్ని ఇంటూ 4 చేస్తే పైన 20s మైనస్ 6t ఈజ్ ఈక్వల్ టు 120, 5 4s 20s మైనస్ 8t ఈజ్ ఈక్వల్స్ టు 10 4s 40, మైనస్ ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సల్. 8t మైనస్ 6t అంటే 2t ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 40 80. t ఈజ్ ఈక్వల్ ఎంత? పైన మనం తీసుకునేది మినిట్స్లో కాబట్టి ఇక్కడ కూడా ఎంత వస్తుంది? మినిట్స్లో. టైం వచ్చేసి 40 minutes. స్పీడ్ ఎంత అవుతుంది? ఈ టైంని సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. 20s మైనస్ 6 ఇంటూ 40 ఈక్వల్స్ టు 120, 40 6 240 ప్లస్ 120 360. 20s ఈజ్ ఈక్వల్ టు 360 అయితే ఎస్ వాల్యూ ఎంత? 21s 20 18 kmph. రైట్, డిస్టెన్స్ ఎంత అంటే స్పీడ్ ఇంటూ టైం. 18 ఇంటూ 40/60 సో 12 kmph. అది మనకి యాక్చువల్గా వచ్చేది. నేను ఇక్కడ టైం ఫైండ్ అవుట్ చేసిన. క్వశ్చన్లో టైం అడిగినాడా? ఇక్కడ ఏమడిగింది? ఓన్లీ స్పీడ్. అంటే ఇప్పుడు నేను టైంని ఈక్వల్ చేయొచ్చు. దీన్ని ఇంటూ 3 చేసింటే డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయి ఈజీగా వచ్చేది ఆన్సర్. అర్థమైందా? ఈక్వేషన్ ఎట్లా రాస్తాము అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ టైపు స్పీడ్ ఉండదు, టైం ఉండదు, డిస్టెన్స్, 3 పారామీటర్స్ ఏమీ లేవు. ముందు క్వశ్చన్స్లో అట్లా లేదు. ముందు క్వశ్చన్ ఏమన్నాడు? 12 కిలోమీటర్ 16 కిలోమీటర్స్ అని స్పీడ్ మెన్షన్ చేసినాడు. ఇక్కడ ఏది లేదు పారామీటర్స్. 3 లేనప్పుడు ఈ విధంగా చేస్తాం. డిక్రీజెస్ ఇట్స్ స్పీడ్ బై 6. రైట్, డెస్టినేషన్ వచ్చి 20 minutes లేట్ అవుతా ఉంది. సో ఈక్వేషన్ ఫ్రేమ్ చేసి రాస్తాం. ఇంకొక క్వశ్చన్ చూద్దాం, అట్ ఈజీగా ఐడియా వస్తుంది. ఈ క్వశ్చన్కు ముందు క్వశ్చన్కు తేడా లేదు. బాగా అబ్జర్వ్ చేయండి. ముందు క్వశ్చన్ చూడండి. నార్మల్ స్పీడ్ ఎంత వచ్చింది? 18. దాంట్లో స్పీడ్ తగ్గించింది ఎంత? ఫస్ట్ 6 తగ్గిస్తే ఎంత? 18 మైనస్ 6 12 kmph వెళితే 20. రైట్, ఏమన్నాడు? 20 minutes లేట్ అయింది అన్నాడు. మళ్ళీ సెకండ్ కేసులో 2 kilometers తగ్గిస్తే 18 మైనస్ 2 16తో వెళ్తే 5 minutes లేట్. సేమ్ క్వశ్చన్నే మార్చి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎట్ అను కవర్స్ డిస్టెన్స్ విత్ హర్ ఓన్ స్పీడ్. అను నార్మల్గా ఓన్ స్పీడ్ అవుతుంది. బట్ వెన్ షీ రెడ్యూజెస్ హర్ స్పీడ్ బై 10 kmph, స్పీడ్ 10 తగ్గిస్తే హర్ టైమ్ రైట్ డ్యూరేషన్ ఫర్ ద జర్నీ ఇంక్రీజెస్ బై 40 hours. టైం ఏమైంది అన్నాడు? 40 hours ఇంక్రీజ్ అయింది. వెన్ షీ ఇంక్రీజెస్ హర్ ఒరిజినల్ స్పీడ్ బై 15, ఒకవేళ స్పీడ్ కనుక 15 ఇంక్రీజ్ చేస్తే +15 చేస్తే రైట్ హర్ టైం టేకెన్ బై హర్ ఈజ్ 10 hours లెస్ దాన్ ది ఒరిజినల్ టైం. టైం ఏమైంది? 10 hours తగ్గింది. అయితే ఫైన్ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే మనకు స్పీడ్ కనుక్కోవాలి, టైం కనుక్కోవాలి, లాస్ట్లో స్పీడ్ ఇంటూ టైం చేయాలి. రైట్, ఒకసారి ఈక్వేషన్ రాద్దాం ఇక్కడ. రైట్, -10t 40s అంతేనా? క్రాస్ చేస్తారు. 40 ఇంటూ ఎస్ మైనస్ 10 ఇంటూ టీ 40 ఇంటూ 10 400. నెక్స్ట్ కేస్ 15 ఇంటూ టీ మైనస్ 10s మైనస్ 10 ఇంటూ ఎస్ ప్లస్ 15 ఇంటూ టీ. 10 ఇంటూ 15 ఎంత అంటే 150. జస్ట్ దీన్ని ఇంటూ 4 చేద్దాం. బయటికి వచ్చేస్తాయి. ఒకటేమో 40s మైనస్ 10t ఈజ్ ఈక్వల్ టు 400. దీన్ని ఇంటూ 4 చేయడం వల్ల -40s ప్లస్ 15 4s 60 ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ 150 ఇంటూ 4 600. 40 క్యాన్సల్. 60 మైనస్ 10 50t. 600 ప్లస్ 400 1000. 50 1s 50 20s. టైం ఎంత వచ్చింది నాకు? 20 అవర్స్లో ఉంది. సో అవర్స్. స్పీడ్ ఎంత అంటే రైట్ దీన్ని ఏదో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. రైట్, 40 ఇంటూ ఎస్ మైనస్ 10 ఇంటూ 20 200 ఈజ్ ఈక్వల్ 400.
40 ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 400 ప్లస్ 200 600. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 15 kmph. స్పీడ్ ఉంది, టైం ఉంది. డిస్టెన్స్ ఎంత? స్పీడ్ 15 ఇంటూ టైం 20, సో 300 కిలోమీటర్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎక్కువ స్పీడ్ అడుగుతూ ఉంటాడు లేదా టైం అడుగుతాడు. ఎక్కువ కేసెస్ స్పీడే అడిగేది. సో డిస్టెన్స్ అడిగితే ఏం చేస్తామంటే స్పీడ్ ఫైండ్ అవుట్ చేసి టైం ఫైండ్ అవుట్ చేసి రెండింటిని మల్టిప్లై చేస్తాం. స్పీడ్ ఇంటూ టైం. రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. If speed of a train increases by 10 kmph, then time taken to reach destination decreases by 1 hour. If speed further increases by 10 km, right, time again reduces by 45 minutes. Find distance covered by the train. ఒక రైలు దాని వేగాన్ని, సేమ్ ఇదే టైప్ క్వశ్చన్ ఇచ్చింది. ఒక రైలు దాని వేగాన్ని 10 km/h పెంచుకుంటే +10 పెంచినట్లయితే టైమ్ రైట్ రెడ్యూస్డ్ టు రీచ్ బై 1 hour అన్నాడు. టైం ఏమైంది? 1 hour డిక్రీజ్ అయింది, -1 hour. తర్వాత ఇఫ్ స్పీడ్ ఫర్దర్ ఇంక్రీజెస్ బై 10 అంటే వాల్యూ ఎంత అవుతుంది? ఆల్రెడీ 10 ఇంక్రీజ్ అయింది, ఫర్దర్ ఇంక్రీజ్డ్ బై 10 అంటే 20. స్పీడ్ +20 అయింది. టైం ఎంత అయింది? అగైన్ రెడ్యూజెస్ బై 45. అగైన్ రెడ్యూజెస్ బై 45. ఆల్రెడీ 1 hour ముందే పోయింది, ఎక్స్ట్రా 45 అంటే టోటల్ ఎంత? 1 hour 45. 1 hour 60 minutes ప్లస్ 45 టోటల్ ఎంత అవుతుంది? 105 minutes ముందే వెళ్ళింది. పైన 1 hour 60 minutes అని రాసుకుందాం. రైట్, ఎట్లా రాసుకున్నాం? ఓకే, 1 hour 60 minutes. ఇక్కడ 105 ఎందుకు అయింది అనేది క్లారిటీ ఉందా? రైట్, ఎక్స్ట్రా మళ్ళీ 45 minutes టైం రెడ్యూస్ అయింది. సో ఎనఫ్, ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో 10t - 60s ఈక్వల్ టు 10 × 60 600. నెక్స్ట్ కేసుకి వచ్చేసరికి 20t - 105. నో ప్రాబ్లం. వచ్చిన ఆన్సర్ కూడా మినిట్స్ ఉంటే మినిట్స్ వస్తుంది, అవర్స్ ఉంటే అవర్స్ వస్తుంది. అక్కడ పడలేదంటే ఇక్కడ స్పీడ్ ఫర్దర్ ఇంక్రీజెస్ బై 10 kilometers. ఎస్, ఓకేనా? 10 kmph అనే ఓకే, స్పీడ్ ఫర్దర్ ఇంక్రీజెస్ బై 10 km. రైట్, ఓకే. రైట్, ఈక్వల్స్ టు 20 × 105. 105 2 210 0. రైట్, క్లియర్. చూస్తే డైరెక్ట్ సాల్వ్ చేయలేమా? రైట్, ఓకే. పైదాన్ని జస్ట్ ఇంటూ 2 చేద్దాం. 10 2s 20t - 120s ఈక్వల్స్ టు 1200. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ 20 క్యాన్సల్. 120 - 105 మీన్ 15 × s ఈజ్ ఈక్వల్ టు 900. 15 1s 50 60s. s ఈజ్ ఈక్వల్ 60 kmph. టైం వచ్చేసరికి ఈ 16 సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 × t - 66 సార్ 60 × 60 3600 ఈజ్ ఈక్వల్ 600 అయితే 4200. 10 ఈక్వల్స్ 4200. 0 0 క్యాన్సల్. t ఈక్వల్ 420 minutes. అవర్స్ లేక మారుస్తే 7 hours. డిస్టెన్స్ ఎంత? స్పీడ్ ఇంటూ టైం 60 × 7 420 kilometers. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏదర్ స్పీడ్ అడిగినా టైం అడిగినా ఈజీ. రైట్, ఈక్వేషన్ రాసి డైరెక్ట్ సాల్వ్ చేస్తాం. డిస్టెన్స్ అడిగినప్పుడు ఫస్ట్ స్పీడ్, తర్వాత టైం ఫైండ్ అవుట్ చేసి స్పీడ్ ఇంటూ టైం చేస్తాం. రైట్, క్వశ్చన్స్ రేర్గా కనపడేది. రైట్, వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తూ వస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం స్పీడ్ చేద్దాం. రైట్, 2 mode ఆఫ్ కమ్యూనికేషన్ టైప్. రైట్, క్వశ్చన్ చదివి మీకు అర్థమైన దాని ప్రకారం ఆన్సర్ చెప్పండి. దీపక్ గోస్ టు హిజ్ ఆఫీస్ కవరింగ్ half of the distance by auto and rest by metro. దీపక్ ఆఫీస్కి వెళ్తున్నాడు, దాంట్లో సగం దూరాన్ని ఆటోలో వెళ్ళను, మిగిలిన సగం దూరాన్ని మెట్రోలో వెళ్ళను. అంతేనా ఇచ్చిన క్వశ్చన్? దీపక్ సగం దూరం ఆటోలో, మిగిలిన సగం దూరం మెట్రోలో వెళ్ళను. రైట్, క్లియర్. టోటల్ టైం టేకెన్ బై హిమ్ టు కవర్ కంప్లీట్ డిస్టెన్స్ ఈజ్ 50 minutes. ఈ టోటల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పట్టింది? సగం దూరం ఆటోలో, సగం దూరం మెట్రోలో పోతే 50 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత నెక్స్ట్, ఇఫ్ హీ కవర్స్ కంప్లీట్ డిస్టెన్స్ బై మెట్రో ఇట్ వుడ్ టేక్ 35. ఒకవేళ మొత్తం మెట్రోలోనే వెళ్తే మనకి ఎంత టైం పడుతుందంట? 35 minutes పట్టింది అంటున్నాడు. అంతేనా? మొత్తం మెట్రోలో వెళ్తే 35. మొత్తం దూరం మెట్రోలో వెళ్ళినట్లయితే 30 నిమిషాలు. మొత్తం దూరం, ఒక రోజు మొత్తం దూరం ఆటోలోనే ఆఫీసుకు వెళ్ళి
తిరిగి రావాలనంటే ఎంత కాలం పడుతుంది అనేది క్వశ్చన్. a + m = 50 రైట్. అదే కేసెస్ చేస్తాం. కింద ఏం రాస్తాం 2m = దాన్ని మనం రాయకోకుండా ఈక్వేషన్స్ డైరెక్ట్ చేద్దాం రైట్. ఆటో ప్లస్ మెట్రో పక్కన పెడదాం. మెట్రో టోటల్ ఎంత అయింది 35. సగం దూరం మెట్రోలో వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది 35/2 మీన్ 17.5 minutes. ఓకేనా. టోటల్ ఇక్కడ 17.5 అంటే 50లో ఈ 17.5 పోతే ఇక్కడ ఎంత 32.5. ఓకే. ఇక్కడ 32.5 సగం దూరము, మిగిలిన సగం దూరము 32.5 వెళ్ళేటప్పుడు రైట్. వచ్చేటప్పుడు 32.5 సగము, వచ్చేటప్పుడు 32.5 రైట్. 32.5 × 4 డైరెక్ట్ అయ్యొచ్చు, లేదా 32.5 32.5 65 130. టైం ఎంత అంటే 130 minutes రైట్. డౌట్ ఏమైనా ఉందా రైట్. సో ఈ ఈక్వేషన్ రాయకుండా మనం ఏం చేస్తున్నాం, సగం దూరం ఆటోలో సగం దూరం మెట్రోలో వెళ్తే 50 నిమిషాలు పట్టింది. మొత్తం మెట్రోలో వెళ్తే 35 minutes. మొత్తం మెట్రోలో 35 అన్నాడంటే హాఫ్ మెట్రోకి ఎంత పడుతుంది 35/2 17.5. రెండు కలిపి 50 అన్నాడు కదా. ఆ 50లో ఈ 17.5 పోతే హాఫ్ ఆటోకు 32.5. వెళ్ళి తిరిగి రావడానికి అన్నాడు 32.5 టోటల్ ఎంత అంటే 130 రైట్. ఓవరాల్గా చేస్తా వస్తాం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రైట్. క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్. A person went to city from his village which is 48 kilometers far by 2 mode of communication. He covered some part of distance by cycle and rest part by bus. Average speed of cycle is 16 km/h while that of bus is 40 km/h and he covered total distance in 2 hours. So 2 hours find distance covered by him going by cycle. క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది. ఆన్సర్ చెప్పండి. ఒక వ్యక్తి తన గ్రామం నుండి పట్టణానికి తిరిగి రావటకు 48 కిలోమీటర్లు. పోయి రావడానికి టోటల్ టైం ఎంత అన్నాడు. సో టోటల్ డిస్టెన్స్ ఎంత 48 కిలోమీటర్స్. అతను కొంత దూరం సైకిల్ మీద, మిగతాది బస్సులో. సైకిల్ సగటు వేగం 16 మరియు బస్సు సగటు వేగం 40. మొత్తం దూరాన్ని 2 గంటల్లో ప్రయాణిస్తే సైకిల్పై ప్రయాణించిన దూరం ఎంత. రైట్. సింపుల్. వెళ్ళి తిరిగి రావడానికి సమ్ ఇచ్చినాడు. కొంత దూరం సైకిల్లో వెళ్ళినాడు, కొంత దూరం బస్సులో వెళ్ళినాడు. టైం రైట్. సైకిల్ స్పీడ్ బస్సు స్పీడ్ ఇచ్చినాడు. అయితే ఓన్లీ సైకిల్ పైన ప్రయాణించిన దూరం ఎంత అనేది క్వశ్చన్ రైట్. ఏ టైప్ చేస్తాం రైట్. ఎక్స్ వై అనుకొని రైట్ ఆ టైప్లో లేకుండా మనం రైట్ టోటల్ డిస్టెన్స్ని ఎంతసేపట్లో వెళ్ళినాడు 2 hours. టోటల్ డిస్టెన్స్ ఎంత అవి రెండు సపరేట్ ఇచ్చినాడు. స్పీడ్ ఏమవుతుంది 48/2 24 km/h. అలిగేషన్ యూజ్ చేసుకో. సో ఒకటి సైకిల్ పైన 16, బస్సు పైన 20 రైట్ ఎంత 40 ఇచ్చినాడు. రెండింటి మీద కలిపి వెళ్ళినప్పుడు ఎంత అయింది 24. 24 - 16 8. 40 - 24 సో 2:1. సో ఇవి స్పీడ్ కాబట్టి ఇక్కడ టైం రేషియో వచ్చింటుంది మనకు. స్పీడ్ అండ్ టైం రేషియో. ఓకే రైట్. ఇప్పుడు ఆన్సర్ ఎంత ఆడెవరు కరెక్టే. నాకు అడిగింది అది కాదు. సైకిల్ పైన ప్రయాణించిన దూరం ఎంత సైకిల్ పైన. ఎట్లయినా ఓకే. రేషియో మార్చేదే. దూరం అడిగింది. సైకిల్ పైన ప్రయాణించిన దూరం ఎంత. టైము ఇక్కడ వచ్చేది డిస్టెన్స్ రేషియో కాదు, స్పీడు టైం రేషియో వస్తుంది. టైంకి డిస్టెన్స్కి రైట్ కరెక్టే. కానీ ఇక్కడ స్పీడ్ కాన్స్టెంటా. స్పీడ్ కాన్స్టెంట్ అయినప్పుడే టైం అండ్ డిస్టెన్స్ ఆర్ సేమ్. స్పీడ్ కాన్స్టెంట్ కాదు, ఇక్కడ మారింది. సో టోటల్ టైం ఉంది క్వశ్చన్లో, ఆ పార్ట్ మర్చిపోతున్నారు చూడండి. టోటల్ టైం ఎంత ఈ 3 partsకు 2 hours నథింగ్ బట్ 120 minutes. ఓన్లీ సైకిల్ పైన వెళ్ళింది ఎంత 2 partsకు. సో 3 × 40 2 × 40 80 minutes రైట్. మనకు కావాల్సింది డిస్టెన్స్ బై సైకిల్. సైకిల్ మీద వెళ్ళిన దూరం ఎంత, సైకిల్ పైన వెళ్ళిన దూరం. సైకిల్ పైన స్పీడ్ ఎంత 16, స్పీడ్ టైం ఎంత 80 minutes అవర్స్ లేక మారుస్తే 23s 24s 16 4s 64/3 kilometers నథింగ్ బట్
21/3 కిలోమీటర్స్. రైట్, ఇదొక్కటి కన్ఫ్యూజ్. రైట్, ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఏంటంటే మెయిన్ ఇది. ఇక్కడ 2:1 వస్తానే మ్యాక్సిమం ఏం చేస్తారు, 3కి 48 అయితే 2కు 32 అనేది మైండ్లోకి వస్తుంది. 3కి 48 అయితే 2కు 32. కాకపోతే ఇక్కడ టోటల్ టైం ఎంత ఇచ్చినాడు, 2 అవర్స్ ఇచ్చినాడు. అంటే ఈ 3 పార్ట్స్కు 2 అవర్స్ అయితే సైకిల్ పైన ఎంత, రైట్, లేదంటే బస్సు పైన ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మిక్చర్ అలిగేషన్ బేస్. అలిగేషన్ దగ్గర మళ్ళీ క్లియర్గా చూస్తాం. సో స్పీడ్ రేషియో ఇచ్చినప్పుడు టైం, ఒకవేళ టైం ఇచ్చింటే కింద ఏమొస్తుంది రేషియో, స్పీడ్ రేషియోస్. నెక్స్ట్ కేసు, ఏ ట్రైన్ లెఫ్ట్ ఢిల్లీ స్టేషన్ అట్ ది రేట్ ఆఫ్ 60 kmph అండ్ రీచ్డ్ లక్నో ఇన్ 6 అవర్స్. రైట్, ఒక రైలు ఢిల్లీ నుండి, రైట్ 6 కాదు 60, తెలుగులో తప్పబడింది, 60 km/h వేగంతో బయలుదేరి 6 గంటలలో లక్నో చేరుకున్నాను. రైట్, ఢిల్లీ నుండి లక్నోకు బయలుదేరింది ఎంత స్పీడ్తో, 60 kmph 6 గంటల్లో రీచ్ అయిపోయిందంట. తర్వాత దెన్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇట్స్ స్పీడ్ బై 20 km. ఇక్కడ నుండి 20 కిలోమీటర్లు పెంచింది స్పీడ్. అంటే ఎంత అయింది స్పీడ్, 60తో పోయింది 80 అయింది. సో 20 ఇంక్రీజ్ అయింది. 80 kmph బయలుదేరుతా ఉంది. 80 kmph బయలుదేరింది. నెక్స్ట్ 3.5 అవర్స్లో ఎక్కడికి రీచ్ అయింది అన్నాడు, అలహాబాద్. అలహాబాద్కు 3.5 గంటలలో రీచ్ అయిపోయింది. అయితే ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. యావరేజ్ స్పీడ్ నథింగ్ బట్, రైట్, రెండు స్పీడ్ సేమ్ ఉంటే 2xy/x+y సేమ్ డిస్టెన్సెస్ ఉంటే, కానీ ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ, 66 360 డిస్టెన్స్ ప్లస్ 80 ఇంటూ, రైట్, 2 1s 2 40s 47s 280, ఓకేనా. 360 560 640 కిలోమీటర్స్. సో ఇప్పుడు మనకు యావరేజ్ స్పీడ్ ఎంత, టోటల్ డిస్టెన్స్ 640 బై టోటల్ టైం ఎంత, ఇక్కడ 6 ఇక్కడ 3.5, టోటల్ 9.5 అవర్స్. 9.5 నథింగ్ బట్ 19/2, 9 2 18 ప్లస్ 19/2, పైకి పోతే 1280/19 kmph. మిక్స్డ్ ఫ్రాక్షన్ లేక మారుస్తే 19 6 114 14 140 19 7s 133 67 133 7, రైట్, kmph. 67 7/19 kmph. ఓకేనా. యావరేజ్ స్పీడ్ పైన క్వశ్చన్స్ ఎస్ క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ కవర్డ్ ది డిస్టెన్స్, రైట్, 300 kilometers in first phase by 80 kmph speed, then covered 400 kilometers in second phase by 60 kmph speed. In last phase car covered 78 kilometers by 72 kmph speed. Find average speed of the car. ఒక కారు మొదటి దశలో 300 కిలోమీటర్లను 80 kmph స్పీడ్తో ప్రయాణించను, ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ రెండవ దశలో 400 కిలోమీటర్లను 60 km/h వేగంతో ప్రయాణించను. మూడవ ఫేజ్లో 78 కిలోమీటర్లను 72 kmph ప్రయాణించిన అతని సగటు, ఆ కారు యొక్క సగటు వేగం ఎంత. సగటు వేగం అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఇక్కడ ఉంది ఎంత, 300 + 400 700 + 78. సో టోటల్ డిస్టెన్స్ 778 కిలోమీటర్స్. టైం ఎంత, రైట్, 300/80 క్యాల్కులేట్ చేస్తాం అంతే. సో 0 0 2 4s 2 15s 15/4 అవర్స్. ఇక్కడ సెకండ్ క్లాస్ చూద్దాం. ప్లస్ 400/60 0 0 2 3s 2 20s 20/3 ప్లస్ లాస్ట్ కేసులో 78/72 6 12s 6 13s 13/12 అవర్స్. 4 3 12 ఎల్సిఎం ఎంత అంటే 12. 4 3s 45 4 3s 3 15s 45 3 4s 4 20s 80 ప్లస్ 13. సో 80 93 138/12 6 2s 3s. సో 23/2 అవర్స్. టైం ఎంత, డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. యావరేజ్ స్పీడ్ ఎంత, డిస్టెన్స్ బై టైం 23/2.
778 into 2, 700, 1400, 1500, 1500, 28, 28, 1556 by 23 kmph. 1556 by 23 km. మిక్స్డ్ ఫ్రాక్షన్ లేక మారుస్తే 23 into 6, 23 138, రిమైనింగ్ 176, 23 sevens 161, పోతే రిమైండర్ 15 by 23 kmph. రైట్, డెఫినెట్లీ మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే ఉంటుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ మర్చిపోండి. యావరేజ్ స్పీడ్ అంటే మెయిన్ ఏంది, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్, అది మనకు మైండ్లోకి రావాల్సింది. రైట్, క్లియరా? సో డిస్టెన్స్ సపరేట్ ఇచ్చినాడు, స్పీడ్స్ ఇచ్చినారు. డిస్టెన్స్ బై స్పీడ్ వేసి ఇండివిజువల్ టైమ్స్ కనుక్కొని టోటల్ టైము టోటల్ డిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, అండ్ ఆటో కవర్స్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి. రైట్, ఒక ఆటో ఏ నుండి బికి, ఒక ఆటో 20 కిలోమీటర్ల దూరం ఉన్న వాడే ఇచ్చినాడు. 20 కిలోమీటర్ల దూరం ఉన్న ఏ నుండి బికి 12 kmph వేగంతో వెళ్ళాను. రైట్, ఏ నుండి బికి 20 కిలోమీటర్లు ఉంది, 12 kmph స్పీడ్తో వెళ్తున్నాను. తర్వాత అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ బి టు సి బై 15 kmph. బి నుండి సికి ఎంత ఉంది అంటున్నాడు, 15 kmph స్పీడ్తో వెళుతున్నాడు. ఇన్ 1 hour, గంటలో వెళ్ళినాడు అంటున్నాడు. అయితే మొత్తం ప్రయాణంలో ఆటో సగటు వేగం సపరేట్ ఇచ్చాడు. ఇక్కడ డిస్టెన్స్ 20, ఇక్కడ స్పీడ్ టైం ఇచ్చినాడు. డిస్టెన్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్పీడ్ ఇంటూ టైం ఎంత, డిస్టెన్స్ 15 into 1, 15 hours. సో టోటల్ డిస్టెన్స్ ఎంత, ఫస్ట్ ఫేజ్లో 20 కిలోమీటర్స్, ఇక్కడ 15, 20 + 15 35 కిలోమీటర్స్. రైట్, టోటల్ టైం ఎంత అంటే ఫస్ట్ ఫేజ్లో టైం లేదు, ఫైండ్ అవుట్ చేద్దాం. టైం ఎంత ఇక్కడ 20 by 4 3s 4 5s 5/3 hours. సెకండ్ ఫేజ్లో టైం వాడే ఇచ్చాడు ఎంత, సో 5/3 + 1 టోటల్ 8/3 hours. యావరేజ్ స్పీడ్ ఎంత 35/8/3, నథింగ్ బట్ 105/8, నథింగ్ బట్ 13 1/8 kmph. రైట్, ఓకేనా, సిమిలర్. రైట్, మనకు యావరేజ్ స్పీడ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. రైట్, ఓకే, క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ కవర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి ఇన్ 2 phases ఆఫ్ ఈక్వల్ డిస్టెన్స్. స్పీడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఇస్ 60 kmph అండ్ దట్ ఆఫ్ స్పీడ్ ఇన్ సెకండ్ ఫేజ్ ఇస్ 80 kmph. ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్. ఎస్, ఒక రైలు ఏ నుండి బికి 2 దశలలో సమానమైన దూరమును, రైట్, 2 దశలలో ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. రైట్, మొదటి దశలో 60 kmph, రెండవ దశలో 80 kmph వెళితే సగటు వేగం 2xy/x ప్లస్, రైట్, ఓకేనా, 2ab/f. లేదు, రెండింటికి ఎల్సిఎం చేయొచ్చు. రైట్, అది కూడా చూద్దాం కావాలంటే. 2 × 60 × 80 by 60 + 80 140, 0 0 క్యాన్సల్, 2 1s 2 7s, 60 × 8 480/7 kmph. రైట్, 60కి 8కి ఎల్సిఎం ఎంత, 60కి 8కి ఎల్సిఎం 6 8కు 24 0 240. సపోజ్ ఇక్కడ 240 ఇక్కడ 240 అనుకుందాం. 240/60 ఎన్ని అవర్స్, 4 hours. 240/80 3 hours. టోటల్ డిస్టెన్స్ 240 480, 4 + 3 ఎల్సిఎం అయినా ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు. 480/7 kmph, నథింగ్ బట్ 7 6 42, పోతే 60 7 8s 68 4/7. ఈ కన్వర్షన్ మెయిన్ ఇంపార్టెంట్. రైట్, బాగానే ఉంటుంది కానీ ఎగ్జామ్లో అయిన తర్వాత అవే టైం టేకెన్. రైట్, నేను చెప్పిన ఆల్రెడీ టైం డిస్టెన్స్లో టైం టేకెన్ అంతా ఆ కన్వర్షన్స్కే. రైట్, టైంని కావచ్చు లేదా స్పీడ్ని కావచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్ లేక వాటిని మార్చడానికే టైం టేకెన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, క్లియర్ అయితే. ఏ హెలికాప్టర్, రైట్, కవర్స్ అరౌండ్ ఏ స్క్వైర్ ఫీల్డ్ 200 kmph, 300 kmph, 400 kmph and 600 kmph రెస్పెక్టివ్లీ. అంటే ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది హెలికాప్టర్. ఒక హెలికాప్టర్ చతురస్రము స్క్వైర్ ఫీల్డ్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ రైట్, అది వాడి. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇట్లా చతురస్రాన్ని, రైట్, ఒక సైడ్లో 200 కిలోమీటర్లు, ఇంకో సైడ్లో 300, ఇంకో సైడ్లో 400, ఇంకో సైడ్లో 600 వేగంతో చుట్టి వచ్చిన హెలికాప్టర్ సగటు వేగం ఎంత.
సో సగటు వేగం అంటున్నాడు. సో మనం ఆ డిస్టెన్స్ అన్ని ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి అన్నిటికీ ఎల్సిఎం కనుక్కుంటే చెప్పండి. 2, 3, 4, 6 ఎల్సిఎం ఎంత? 2, 3, 4, 6 ఎల్సిఎం. సో ఒక్కొక్క సైడ్ 1200 ఉంది అనుకుందాం డిస్టెన్స్. అన్ని సైడ్స్లో 1200 ఉంది అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ ఎంత? 4800, రైట్? 12 4 4800. టైం కావాలి. ఈ సైడ్లో 200 kmph స్పీడ్తో వెళ్ళింది. టైం ఎంత? 1200/12, 6 అవర్స్. 1200 సో ఇక్కడ 300 స్పీడ్తో పోతే టైం ఎంత? 4 అవర్స్. ఇక్కడ ఎంత అన్నాడు? 400 kmph స్పీడ్తో వెళ్తే 3 అవర్స్. ఇక్కడ 600 kmph వెళ్తే 2 అవర్స్. టోటల్ టైం ఎంత? 6 + 4 10 + 3 13 + 2 15 అవర్స్. యావరేజ్ స్పీడ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. 15 1s 15 3s 15 2s 0. సో 320 kmph. ఓకే, 320 km. రైట్, వాడు ఎన్ని సైడ్స్ అన్ని డిస్టెన్సెస్ సేమ్ ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు మనం? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్ చేయొచ్చు. రైట్, డిస్టెన్సెస్ ఈక్వల్ అంటున్నాడు. స్పీడ్స్కి ఎల్సిఎం కనుక్కొని ఆ డిస్టెన్స్ని తీసుకొని ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి. మనం ప్రతిసారి రైట్ ఎక్స్ అనుకొని ఆ విధంగా చేయకోకుండా డైరెక్ట్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఏ కార్ కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 3 ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ టోటల్ టైం. ఆన్సర్ చెప్పండి. రైట్, ఫాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్ ఈజ్ 40 kmph అండ్ సెకండ్ పార్ట్ ఇన్ 60 kmph. థర్డ్ పార్ట్ ఈజ్ 45 kmph. ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్. రైట్, ఒక కారు కొంత దూరాన్ని 3 సమాన కాలాలలో ప్రయాణించను. మొదటి భాగంలో కారు వేగం 40 kmph, రెండవ భాగంలో కారు వేగం 60 kmph, మూడవ భాగంలో కారు వేగం 45 kmph. అయితే కారు యొక్క సగటు వేగం ఎల్సిఎమ్మా. రైట్, అక్కడ క్వశ్చన్ మళ్ళీ చదవండి. ఇప్పుడు 3 ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ టోటల్ టైం 1 అవర్. రైట్ అనుకోవచ్చా? టైం ఈక్వల్ అన్నాడు. 1 అవర్ 1 అవర్ 1 అవర్ సరిపోతుంది కదా. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత? 40 + 41 40, 61 60, 45 45. ఈ ఇచ్చినప్పుడు యావరేజ్ ఆఫ్ స్పీడ్స్ నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 40 + 60 + 45 by 1 + 1 + 1. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ 41 40, 45 61 సేమ్ by 1 + 1 + 1. 40 + 60 100, 145/3 kmph. 145/3 kmph. Nothing but 48 1/3 kmph. 48 1/3 kmph. రైట్, ఓకేనా? క్లియర్? డౌట్ ఏమైనా? ముందు కేసులో ఈక్వల్ డిస్టెన్సెస్, ఇక్కడ ఈక్వల్ టైమ్స్. అది తేడా. ఈక్వల్ టైమ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ ఆఫ్ స్పీడ్స్ నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్ అని మళ్ళీ 1 1 1 అని రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఏం రాయొచ్చు? ఎన్ని స్పీడ్స్ ఉన్నాయి? 40 45 + 60/3 డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇంకోటి ఇచ్చింటే +/4, ఇంకోటి ఇచ్చింటే +/5. ఆ విధంగా వేస్తాం. సో రైట్, ఇవి మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉండే క్వశ్చన్స్. రైట్, ఇవి మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో. సో నెక్స్ట్ క్లాస్లో ట్రైన్స్ అవి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.